చాలా సంతోషం. మనము ఇలాగున్న భూమి మీద బ్రతికి బట్ట కట్టి దేవుని మహిమపరుస్తూ పిల్లా పాపలతో మంచి గృహాలు కట్టుకుని హ్యాపీగా సంతోషంగా మనము జీవిస్తున్నామంటే కేవలము దేవుని కృప. కేవలము దేవుని కృప. మన గొప్పతనం కాదు, మనకున్న ధనదాంజలిని బంగారులు అసలే కాదు. ఇదంతా కూడా కేవలము మనకేమైనాను ఏమున్నాను మనకేమైనాను కేవలం దేవుని కృప నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇంకెవరు కూడా అసలు కూర్చున్నామా? అంత ముసుగులు వేసుకోండి. స్త్రీలందరూ సక్క ముసుగులు వేసుకోవాలి. ఉపవాస కోటలు మనం ఉన్నాము. అందరి దగ్గర పాటల పుస్తకం, బైబిల్, పెన్ను, నోట్స్ ఉండాలి. సరిగ్గా కూర్చొని లైన్కి కర్మ కూర్చోండి. గట్టి ఇటు తిరగకూడదు. ఉపవాస కూటాల గురించి రాత్రి ధ్యానం చేద్దాం. దేవుడు గత కాలం అంతా మనల్ని కాపాడి మనం ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా మానకుండా అశ్రద్ధ చేయకుండా సత్యలో మనం ఉపవాస కూటం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకు ఈ ఉపవాస కూటాలు సంఘంలో జరగాలంటే సంఘ క్షమాభివృద్ధి కొరకు. దయచేసి ఎవరు వాటి తిరగకూడదు. త్వరగా కూర్చోండి. వాక్యంకి వెళ్ళిన తర్వాత డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ దినాల్లో సంఘములో క్షేమాభివృద్ధి లేదు, సంఘాల్లో సమాధానం లేదు, సంఘాల్లో నెమ్మది ఉద్యోగం లేదు. కనుక మన క్రైస్తవ సంఘములు పరిశుద్ధపరచబడాలంటే, సంఘములు ఉద్యోగం ఉండాలంటే, సంఘములు సమాధానం ఉండాలంటే, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే, సంఘ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే ఇలాగ సంవత్సరం ఒకసారి ఉపవాస కూటలు పెట్టాలి. కనుక ఉపవాస కూటలు అందరూ పాల్గొనవాలి. ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఉపవాసము ఎలా ఉండాలి, ఏ విధంగా ఉపవాసం ఉండాలని దాని గురించి ఈ రాత్రి నేను మీ ఉంచాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖన భాగం నుండి ఏ విధంగా మనం ఉపవాసం ఉండాలి, ఎలాగ ఉపవాసం ఉపవాసం గురించి బైబిల్లో చాలా విషయాలు మనం చూస్తున్నామో, చాలామంది దైవజనులు వచ్చి మనకు వాక్యం చెప్పి వెళ్తున్నారు. కానీ ఈ రాత్రి కొన్ని ప్రత్యేకమైన మాటలు మీ ఉంచాలని ఆశపడుతున్నాను. ఉపవాసం గురించి యేసు ప్రభు వారు మనకి ఏమి సెలవిచ్చారు, క్రైస్తవ సంఘ బిడ్డలు సంఘము ఎలాగ ఉపవాసం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా మన ఉపవాసం ఉంటే మనం ఫలిస్తాం, దాని గురించి రాత్రి కొన్ని మాటలు మీ ఉంచాలని ఆశపడుతున్నానండి. టైం 9 పోతుంది, తర్వాత టైం బట్టి నేను ముందుకు వెళ్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని వాక్యము నుండి యెషయా 58:5. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58 verse 5. ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకుని చాలండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు దేవుని యొక్క మాటలు. మనము ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా ఉపవాసం ఉంటే దేవుడు హర్షిస్తాడు, సంతోషిస్తాడు. చాలామంది రకరకాల ఉపవాసం, ఎవరు నచ్చినట్టు వాళ్ళ ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే భోజనం చేయడం మానేయడం అనుకున్నారు చాలామంది. లేదా బైబిల్లో ఉపవాసం ఎలా ఉండాలో మనకి యెషయా భక్తుడు చాలా క్లియర్గా చూపిస్తున్నాడు. చూడండి దయచేసి. 58:5 వచ్చిన కనబడుతుంది కదా. ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుని ఉపవాసమా. ఒకడు జమ్ము వలె, దీనివల్ల చెప్పండి, దేనిలాగంట? జమ్ము. ఈరోజు నా ప్రసంగ పేరు జమ్ము. మనము ఎలా ఉపవాసం ఉండాలంటే బైబిల్ అంటుంది జమ్ము వలె ఉపవాసం ఉండాలంట. ఎలా ఉండాలమ్మా? జమ్ము వలె. జమ్మికి ఉపవాసానికి లింక్ ఏంటి ఉంది? కొన్ని మాటలు, ఒక 4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ జమ్ము మనకు ఉపవాసం పాఠం నేర్పిస్తుంది. జమ్ము మనకేం నేర్పిస్తుందమ్మా? ఎలా ఉపవాసం ఉండాలో, ఎలా బ్రతకాలో, క్రైస్తవ బిడ్డలు, విశ్వాసులు ఏ విధంగా ప్రభు సన్నిధిలో మెలగాలో మనకి ఈ జమ్ము ఉపయోగపడుతుంది. అసలు జమ్ము అంటే ఏంటి చెప్పండి అమ్మా. జమ్ము అంటే ఎలా ఉంటుంది? అదో పదార్థమా?
జమ్ము అంటే ఏంటి? జమ్ము ఇప్పుడు హైవే రోడ్ వేశారు కదా, ఈ హైవే రోడ్ కాడ కింద డౌన్ చూడండి, శివకోండ నుంచి కదా చూసి అంతా కూడా జమ్ము బాగా పెరిగిపోయింది. జమ్ము అంటే ఒక గడ్డి మొక్క. చెప్పండి ఏంటి? అంత జాగ్రత్తగా మీరు మాట్లాడాలి నాతోటి. జమ్ము అనేది ఒక గడ్డి మొక్క, ఒక గడ్డి. ఈ జమ్ము ఎక్కడ పెరుగుతుంది? అందమైన స్థలంలో పెరుగుతుంది. అక్కడ పెరుగుతుందా? చెప్పాలి, మీరు చాలా జాగ్రత్త వాళ్ళు. చూడండి, దేవుడు మనల్ని జమ్ముతో పోల్చాడు. భూమి మీద చాలా రకరకాల మొక్కలు ఉన్నాయి, కొన్ని వేల రకాల మొక్కలు ఉన్నాయి. అందులో ఈ జమ్ము మొక్క ఒకటే. ఈ జమ్ము మొక్క గురించి బైబిల్ రాయబడదంటే దానికి పెద్ద చరిత్ర ఉంది. సాధారణంగా బైబిల్ ఏ మొక్క రాయబడిన దానికి ఏముంటుంది? వెనకాల చరిత్ర ఉంటాయి, కానీ బైబిల్ ఎక్కించడం. ఒలివ మొక్కని, ఖర్జూర ఇలాగ మొక్కలు ఉన్నాయి, చరిత్ర కలిగిన మొక్కలు అవి. జమ్ము కూడా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, పెద్ద స్టోరీ ఉంది, కాబట్టి బైబిల్ రాయించాడు భక్తుడు. ఒకడు జమ్ము వలె తల ఉంచుకుని, ఈ ఒక్క మాట నాకు చాలు, పెద్ద చదవద్దు ఏమి. ఈ జమ్ము ఎక్కడ పెరుగుతుందంటే దీన్ని ఎవరు కూడా పెంచుకోరు. ఇది ఎక్కడ పెరుగుతుందంటే ఉప్పు పర్రల్లో, కాలువల్లో, బురదల్లో, చెరువుల్లో ఈ జమ్ము మొక్క పెరుగుతూ ఉంది. దీన్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఇది ఎవరికి కూడా ఇష్టం లేని మొక్క. ఎక్కడో ఊరి చివరిలో, ఎక్కడో పర్రల్లో, ఉప్పు పర్రలో, చవిటి పర్రలో, పచ్చని పొలాలు పండని ప్రాంతాలలో, ఎడారి ప్రాంతాలలో, ఎక్కడో డౌన్లో, బురదలో ఈ మొక్క పెరుగుతూ ఉంది. ఈ మొక్క పెరిగి పెరిగి ఇది ఎలా పెరుగుతుంది? మీరు వాక్య చాలా జాగ్రత్తలండి. ఈ మొక్క ఎలా పెరుగుతుంది? లోగా పెరుగుతుందా? చెప్పాలి. ఈ జమ్ము మొక్క ఇది తారజులాగా సన్నగా నిటారుగా పెరుగుతూ ఉంది. అయ్య అక్షరం ఎలా ఉంటుంది? అయ్యి నేను. అయ్య అనేది వంగదు. నేను అహం, ఈగో నిలబడి ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. అలాగే ఈ జమ్ము మొక్క కూడా ఇది చక్కగా, ఇది ఎగురుదిగుడిగా పెరగదు, ఇది క్రమంగా పెరుగుతూ ఉంది. చాలా జాగ్రత్త వాక్యంలో ఈ మొక్క చాలా క్రమంగా పెరుగుతుంది. పైకి మొక్క పెరిగే స్థలం ఎలాంటిది? బురదలో పుట్టి, బురదలో పెరిగి, నీటిని ఛేదించి, అలాగే నీ మొక్క పెరిగి పెరిగి విస్తరించి, అలా పొడవుగా పెరిగి, ఇంకా పెరిగి, అది అలా చక్కగా పెరుగుతుంది. ఇది పెరిగి 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 అవుతుందంటే చివరికి తల ఉంచిందంటే ఇలాగా. అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉపవాసం గురించి ఎలా ఉపవాసంలో చెప్తున్నాను. ఉపవాసం మూల వాక్యము జమ్ము. ఈ జమ్ము మనకి ఒక పాట నేర్పుతుంది. ఈ జమ్ము అంటే ఇది పెరిగి పెరిగి చివరికి ఏం చేస్తాను? పైకి అది ఎదిగి ఇంక పెరగకుండా ఏం చేస్తాడు? అది ఎలాగ వంగి ఉంటుందంట, తల ఉంచుకుంటుందంట. ఏం చెప్పండి? అంతేగాని ఇంకా పెరిగిపోయి నేను అందరికంటే బాగా పెరిగిపోయాను, నేను బాగా పెద్దనైపోయాను చెప్పేసి ఇది విర్రవీగదు, ఇది గర్వించదు, ఇది అహంకారం కలిగి ఉండదు. ఇది ఎంత ఎదిగినా, ఎంత ఎదిగినా ఇది ఎలాగెదిరే కానీ ఇది ఎదిగి ఎదిగి చివరికి ఇది ఎలాగ వంగి ఉంటుంది. దాని అర్థం ఏంటి? తల వంచుకుంటుందంటే ఇది తగ్గించుకుంటుంది. ఏది? ఈ జమ్ము మొక్క ఎవరికి పనికిరాని జమ్ము మొక్క, ఎవరికి అవసరమైన జమ్ము మొక్క, ఎక్కడెక్కడో పెరుగుతుంది జమ్ము మొక్క. పిల్లలు ఇది పెరిగి పెరిగి ఇది చివరికి తెలుసా? ఇది తల వంచుకుంటుందంటే తగ్గించుకుంటుంది, నాకు చాలు అని. ఏ మొక్క అలాగే చేయదు. మొక్కల కల్లా బాగా తగ్గించుకున్న మొక్క ఏదంటే జమ్ము మొక్క. ఈరోజు జమ్ము గురించి వాక్యం వినబోతున్నానండి. జమ్ములో మొట్టమొదటి గుణం, ఈ జమ్ము చక్కగా పెరుగుతుంది. పెరిగి ఏం చేస్తుందంటే తల వంచుకుంటుంది, తగ్గింపు కలిగి జీవించింది. నేను అంటాను, ప్రతి క్రైస్తవుడికి తగ్గింపు జీవితము చాలా అవసరం. ఇప్పుడు చూస్తే చాలా మంది కుటుంబాల్లో చాలా మందికి తగ్గింపు జీవితం లేదు. ధనము పెరిగే కొలది, వెండి బంగారు పెరిగే కొలది, ఆస్తిపాస్తు పెరిగే కొలది కూడా మానవుడు ఎరవిగిపోతున్నాడు, హెచ్చుతున్నాడు, కానీ ఎవరు కూడా తగ్గించుకుంటలేదు. బైబిల్ అంటుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము హెచ్చించుకుని ఉందా? గమనించాలి. నా పేరు పెట్టబడిన ఎవరైతే నా పేరు పెట్టుకుంటారో, నా పేరు పెట్టుకు ఉపవాసం ఉంటారో వారు తగ్గించుకుని ఉంది, తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థించే ఉంది. కానీ ఎంతమంది మనము తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాం?
ఉపవాసం అంటే భోజన పాలు మానేయటం కాదు. ఉపవాసం అంటే తగ్గించుకుని ప్రార్థన చేయటం. చూడండి, ఈ జమ్ము మాకేం నేర్పిస్తుందంటే, మొదటిది తగ్గింపు జీవితం నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుందమ్మా? ఈ జమ్ము మొక్కలు మనం ఏం చూస్తున్నామా, ఏం చూడగలమంటే, తల వంచుకొని ఇలాగా అంటే ఏంటి, అయ్యా నీకు మీ లోబడిపోతున్నానని. చూసారా? మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ జమ్ము అలాగే నిలబడి ఉండదు, అలాగ లాస్ట్ ఇలాగ జస్ట్ అలాగా డౌన్ అవుతుందన్నమాట. వంగి ఉంటుందంటే నేను తగ్గించుకుంటున్నాను. ఎంతమంది మనం తగ్గించుకుంటున్నాం ఇవాళ? ఎవరికి తగ్గింపు ఉందా? చిన్న టాలెంటీలు ఉంటే చాలు మనకి ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుంది. నా డబ్బు చూడండి చాలు ఆటోమేటిక్ గర్వం వచ్చేస్తుంది. మన చిల్లు కట్టినట్టు చాలు పెద్ద స్టిల్ చేస్తాం. మనకి ఎంత ఉన్నా ప్రభు ఏం చెప్పాడు? తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకునేవాడు. కాబట్టి క్రైస్తవుల మొట్టమొదటి లక్ష్యం ఏంటి తెలుసా? తగ్గింపు జీవితం కావాలి. కుటుంబంలో తగ్గింపు లేదు, సంఘాల్లో తగ్గింపు లేదు, సమాజ తగ్గింపు లేదు. నేను ఎవడు గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, గొప్పడైపోవాలని చెప్పేసి ఎవరికారే గొప్ప ఉన్నారు తప్ప ఎవరు తగ్గించుకుంటున్నారు? తగ్గించుకునే సంఘాలు, తగ్గించుకునే కుటుంబాలు, తగ్గించుకునే విశ్వాసాలు పిల్లరా గమనించేద్దాము. క్రైస్తవ బిడ్డలకు, క్రైస్తవ లోకానికి, క్రైస్తవ విశ్వాసులకు ఈ జమ్ము మొక్క మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? తగ్గింపు జీవితం మనకు నేర్పిస్తుందండి. కొన్ని మొక్కలు మనకి పాటలు నేర్పుతాయి, కొన్ని మొక్కలు మనకి ఏం నేర్పుతాయమ్మా? పాటలు. కొన్ని జంతువులు మనకి ఏం నేర్పుతాయి? జంతువులు. మనకి ఏం నేర్పిస్తుంది? జ్ఞానం నేర్పిస్తుంది. కాబట్టి ఈ మొక్క మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఈ మొక్క మనకి 4 గుణాలు చూడుతున్నామండి. ఎన్ని గుణాలమ్మా? 4 లక్షణాలు. ఈ 4 లక్షణాలు చెప్పేసి కూర్చుంటాను. మొదటి లక్షణము, ఇది వంగి ఉంటుంది. ఏం చెప్పండమ్మా? ఇది జమ్ము వంగి ఉంటుంది. ఎక్కడ పుడుతుందంట? బురదలో పుట్టి బురదలో పెరుగుతూ ఉంది. ఒకప్పుడు నువ్వు కూడా అలాగనే బురదని లోకంలో పుట్టావు. నువ్వు మనకు కూడా ఒకప్పుడు ఎవరు మనకు లేనప్పటికీ నీవు ఎక్కడో పుట్టి పెరిగి, నీకు జ్ఞానం లేకపోయినా ఏమి లేకపోయినా ప్రభుని అలాగ తీసుకొచ్చి నిన్ను కైములో నుంచి, లేములో నుంచి పేదం ఎత్తి పైకి తీసుకొచ్చి ఒక జమ్ము ఒకలాగా నిన్ను నాటి నిన్ను గొప్పవారికి చేస్తే, ఈవేళ మొక్క ఏం చేస్తుంది తెలుసా? దేవుని తిరుగుబాటు చేస్తామంది. ఇది తగ్గించుకుంటలేదు. గమనించి పిల్లరా, ఈ మొక్క ఇది చక్కగా పెరుగుతుంది. నేనంటాను, ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభు యొక్క సన్నిధిలో చక్కగా పెరగాలి. నీ పిల్లలు కూడా మందిరములో పెరగాలి. నీ పిల్లలు కూడా ప్రభు సన్నిధిలో పెరగాలి. నీ పిల్లలు కూడా ప్రార్థనలో, వాక్యములో, క్రమశిక్షలో పెరిగినప్పుడు వారు ఆశీర్వదించబడతారండి. అలా పెరుగుతున్నారా? ఎక్కడ పెరుగుతున్నాం మనము? ఎలా పెంచబడుతున్నాం? మోషే తల్లి మోసేని ఎక్కడ పెంచింది? మందిరములో పెంచింది. మోషే తల్లి మోషే మందిరములో 3 మాసములు లోకములో దాచలేక మందిరములో దాచింది. అలాగే మోషే మందిరములో పెరిగి పెరిగి అతడు చివరికి ఒక జమవక్వలు అతడు గొప్ప నాయకుడు అయిపోయాడండి. మోసే గొప్ప లీడర్ అయిపోయాడు. సమూయేలు తల్లి హన్నా సమూయేలుని ఎక్కడ పెంచింది? మందిరములో పెంచింది. సమూయేలు మందిరములో పెరుగుతూ ఏమైపోయాడు తెలుసా? అతను తగ్గించుకుని జమ్ము మొక్క వలె అతను ప్రవక్త అయిపోయాడు. కాబట్టి మనం కూడా ఎక్కడ పెరగాలి? మందిరములో పెరగాలి. ఈరోజు మన పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు? లోకంలో పెరుగుతున్నారు, సాతాను శక్తుల్లో పెరుగుతున్నారు, వ్యసన బానిసలైపోతున్నారు, తాగు బానిసలైపోతున్నారు, గుట్టగాలకి, పాపరాకి, కోకానికి, డ్రగ్స్ బానిసలైపోయి చెడిపోతున్నారండి. జమ్ము మొక్క నీకేం నేర్పిస్తుంది? రాత్రి ఇది ఒదిగి ఉంటుంది, వంగి ఉంటుంది అంటే తగ్గింపు జీవితం కలిగింది. ప్రతి క్రైస్తవుడు ఎలా ఉపవాసం చేసా? తగ్గించు ఉపవాసం ఉండాలి. మొదటి పాయింట్. ఒకసారి బైబిల్ తీసి చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనమండి. త్వరగా యోబు గ్రంథం 8:11 ఏముంది చదవండి ఒకసారి. బురద లేకుండా జమ్ము పెరుగునా? చూసారా? బురద లేకుండా జమ్ము పెరుగుతుందా? బురద ఉంది. వీళ్ళు కూడా బురదలో పుట్టి లోకాసే బురద అంతా మనకు వచ్చింది. కాబట్టి ఆ బురదలో పుట్టిన నీవు నేను దేవుడు బురద అంతా తీసివేసి మంచి స్థలం మనం పెంచాడండి. ఒకప్పుడు నువ్వు నేను లోకంలో వేరైపోయినా బురదలో పుట్టిన మనము జమ్ము మొక్క వల్ల దేవుడు మేము తీసుకొచ్చాడండి. బురద లేకుండా జమ్ము పెరుగునా? జమ్ము ఎక్కడ పెడుతుందమ్మా? మంచి ప్లేస్లు మనకేం మంచి ప్లేస్ని ఎత్తుకుంటాం. మనకి చెడ్డ ప్లేస్ అంటే ఇష్టపడాలి, మంచి ప్లేస్ కావాలి మనకి. చూడండి, ఈ జమ్ము మొక్క అంటండి బురద, మట్టి. బురద లేకుండా జమ్ము పెరిగినా చిన్న ఆ యొక్క మొక్క అంట జమ్ము బురదలో పుట్టి బురదలో పెరిగి అది ఏమవుతుందంటే పైకి ఎదిగి తగ్గించుకుంటుంది.
ఎవరు తగ్గించుకుంటారు ఈవేళ? ఎవరి కాళ్ళు హెచ్చి చేసుకుంటున్నారు? నేనంటే నేను గొప్ప, నా సంఘం గొప్ప, నా కుటుంబం గొప్ప, నా పిల్ల గొప్ప, నేనే గొప్ప అని చెప్పి చాలా మంది హెచ్చించుకుంటున్నారండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను హెచ్చించుకుని తగ్గించబడతాడు. మనం తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా అనేది ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఇంకా బయట చూడండి దయచేసి. అదే యోబు గ్రంథము 40వ అధ్యాయం 21 వచనమండి. అదే యోబు గ్రంథం 40:21 వచనం. తామర చెట్ల క్రిందను జమ్ము గడ్డి మొరుగునను. చూడండి, ఇది ఎక్కడ ఉందంట? తామర చెట్ల ప్రక్కని, తామర చెట్ల కింద జమ్ము గడ్డి మొలుస్తూ ఉంది. ఈ జమ్ము గడ్డి ఎవరికి అక్కడ లేకపోయినా, అవసరం లేకపోయినా దేవునికి పనికొస్తుంది. నేను అంటాను, నువ్వు కూడా ఈ లోకంలో ఎవరికి పర్లేదు, కానీ మనము దేవునికి పనికొస్తే చాలు. ఈ రోజున మన దేవుడు ఆయన పనికొచ్చినే చేశాడండి. ఎక్కడో బురదలో పుట్టిన నీవు నేను దేవుడు మన బురదంతా తీసివేసి ఆయన మన ఒక మొక్కలాగా నాటాడు. ఆ మొక్క పేరు జమ్ము మొక్క. ఈ జమ్ము మొక్క ఈరోజు మనకి ఏం నేర్పిస్తుందంటే తగ్గింపు జీవితం మనకు నేర్పిస్తుంది. అంటే మనం జమ్ము మొక్క ఏం నేర్చుకోవాలి? తగ్గించుకోది. తల వంచుతూ ఉంది. నువ్వు తల వంచుకుంటున్నావా? తలకి పైకి ఎగరేసి మాట్లాడుతావు, విరవిగిపోయి మాట్లాడుతావు, అహంకారంగా మాట్లాడుతావు. పెద్దలని లెక్కలేదు, తల్లిదండ్రులు లెక్కలేదు, ఎవరు లెక్క లేకుండా ససరకుంటున్నా. జాగ్రత్త ప్రియదేవులారా, మనము తగ్గించుకోవాలి. ఎంత ఉన్నా లేకపోయినా ఎదిగే కొద్దికి మనం తగ్గించబడాలి. ఈ మొక్క ఎదిగే కొద్దికి పోతుంది తెలుసా? అది చక్కగా తగ్గించుకుంటుంది. ఈ రోజున ఏ కుటుంబాలు దీవించబడతాయంటే తగ్గించిన కుటుంబాలు కావాలండి. యోసేపుని అన్నలు హింసించినప్పుడు కొట్టేసి హింసిస్తూ ఉంటే ఆ యోసేపులరా అతడు కనీసం విరిగిపోయి అతడు తిరగబడలేదు, కానీ అతడు తల వంచి తగ్గించుకున్నాడు. తిరగబడ్డాడు అన్నల మీద యోసేపు. తగ్గింపు స్వభావం ఉండాలండి. ఉపవాసం మొట్టమొదటి అనుభవం ఏంటి తెలుసా? తగ్గింపు జీవితం. తగ్గించుకుంటేనే ఉపవాసం చేసేట్టు లెక్క. తగ్గింపు లేకుండా గనవగానే టీస్తూ ఉపవాసం ఉంటే అది లెక్కలోకి రాదు, దేవుడు హర్షించడం. గమనించేద్దామండి. ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెపట్ట కట్టుకుని, జమ్ము వలె తల వంచుకోవాలి ప్రభు సన్నిధిలో, అందరి ముందు, దేవుని ముందు. తగ్గింపు ఉందా? తగ్గింపు చూతమని నేర్చుకుందామండి. ఇంకా చూడండి ఇంకా చూసినట్లయితే కీర్తన 42 చదవనమ్మా. కీర్తన గ్రంథం 40 అధ్యాయం 2 వచనం. జమ్ము గురించి చూద్దాం. ఇంకా కీర్తన 42 వచనమండి. నాశనకరమైన గుంటలో నుండి, చీకట గల దొంగ పాప ఊపిలో నుండి ప్రభు నిన్ను పైకెత్తాడు. చాలమ్మా, ఎక్కడ తీసుకొచ్చి నిన్ను? చీకట దొంగ ఊపిలో, పాప ఊపిలో నిన్ను దేవుడు తీసుకొచ్చి పైకి లేవనెత్తాడండి. ఆయన కృపగలవాడు. మీకు తెలుసు కదా, పోయిన నెలలో అంతకుముందు విజయవాడ ప్రాంతం, ఖమ్మం జిల్లా భయంకర వర్షాలకి అనేక మంది ఇల్లు మునిగిపోయి, పంటలు మునిగిపోయి, ఇల్లు అక్కడ తింటగా ఆహారం లేక చచ్చి కూడా మునిగిపోయి ఎంతమంది అల్లడిపోయారు. మన మధ్యన మీరు టీవీలో పేపర్ చూశారు కదా. బురదలో కూరుకుపోయారు, మునిగిపోయారు, ఆహారం కోసం ఎదురు చూశారు. కానీ దేవుడు నిన్ను నన్ను అలాంటి స్థితిలోకి వెళ్ళనివ్వకుండా నిలబెట్టాడు మనల్ని. కేవలము దేవుని కృప. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? మనం ఎల్లప్పుడూ బ్రతికినంత కాలము జమ్ము మొక్క వల్ల మనము తల వంచుకుని బ్రతకాలి తప్ప, అంటే తగ్గించుకుని బ్రతకాలి. ఎలా బ్రతకాలమ్మా? అంతేగాని నేను తగ్గించుకోనండి, మా లక్ష్యం ఏది? ప్రభు చెప్పి తగ్గించుకోమని చెప్పారు తప్ప నేను హెచ్చించుకుని విరిగిపోయి కుదరదు. అలా ప్రభు ఇష్టపడను. తగ్గించుకునే సంఘాలానికి కావాలి, తగ్గించుకునే కుటుంబాలకు కావాలి, తగ్గించుకునే వ్యక్తులకు కావాలి. తగ్గింపు ప్రార్థన చాలా అవసరమైన బలమైనది. మొదట అనుభవం చూద్దాం. ఈ జమ్ములో మొట్టమొదటి అనుభవం ఏంటి తెలుసా? ఇది ఒదిగి ఉంటుంది, వంగి ఉంటుంది. ఇది బురదలో పుట్టుతుంది, బురదలో పెరుగుతుంది. మొదటి మాట చూడండి. మొదటి ఏంటంటే వంగి ఉంటుంది. అంటే ఏం చెప్పండి? వంగాల. నువ్వు కూడా ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో అంతేకాని వంగనని చెప్పేసి కుదురుతుందా? నువ్వు మోకరించాలి, నువ్వు వంగాలి. ఒకరో ప్రభు దగ్గర కావడొచ్చింది. ఆమంట 38 ఏండ్ల నుండి, 18 ఏండ్ల నుండి నడు వంగిపోయిందంట. వంగిపోతే ఇంటికి వచ్చయ్యా, ఇలా వంగి ఉందయ్యా, నా నడు వంగిపోయిందని వంగుతాం ప్రార్థన దేవుని అడుగుతుందండి. మనము కూడా ప్రభు యొక్క సన్నిధిలో వంగాలి. వంగకుని ప్రతి మోకాలు భయం కదా, నానా ప్రతి మోకాలు
వంగుతుందా? మరి వంగుంటున్నావా? తగ్గించుకుంటున్నావా? గమనించాలి. ఈ జమ్ము మాకేం నేర్పిస్తుందంటే ఇది వంగి ఉంటుందంటే నేను వంగిపోతున్నాను అని దాని అర్థం. సరే, ఎంత చక్కగా ఒకసారి పరిశీలించండి. మీరు వెళ్ళి చివరిని స్వతం చేస్తే తెలిసి ఎలా వంగి ఉంటుంది, అలాగే ఉండదు. జస్ట్ అలా వంగు అంటే లోబడుతుందని. మనం చూడంటే కొంత ఉండే చాలు పెద్ద బిల్డప్ ఇచ్చేసి నా అంత గొప్పలు చెప్పేసి పెద్ద స్టీల్ చేస్తామండి. ఆఫ్టర్ మనమెంత, మనం ఏ పాటు మనమండి? నా ప్రియమైన దేవులారా, ఉపవాసం ఎలా చేయాలంటే జమ్ము వలి తల ఉంచుకుని ఉపవాసం ఉండాలి. నెంబర్ 1, ఇది వంగి ఉంటుంది. నేను కూడా ప్రభు యొక్క సన్నిధిలో వంగుని మనం ఉపవాసం ఉండాలి. వంగి అంటే తగ్గించుకోవాలి. రెండో మన జ్ఞాపకం పిల్లలు, ఇది తగ్గింపు కలిగిందంట. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథము 7:14 వచ్చున్నాం. 2వ దినవృత్తాంతం 7:14, నా పేరపెట్టి నా జనులు తామును తగ్గించుకొని, అది తగ్గించుకుంటుంది. రెండో అనుభవం ఏంటంటే ఇది తగ్గించుకుని ఉంటుంది, తగ్గింపు కలిగింది. బైబిల్ ఎవరు తగ్గించుకున్నారు? ఎస్తేరు మనకు కనబడుతూ ఉంది. ఎస్తేరు చూసినట్లయితే పిల్లలు 4:16 చూసినట్లయితే ఎస్తేరు 4:10 చదవద్దుగా రాసుకోండి. ఎస్తేరు గొప్ప రాణి అయిపోయింది దేశానికి, సోసాని కోటకి. ఎస్తేరు ఎంత గొప్ప జ్ఞానవంతురాలు, అందగత్తె పిల్లరా. ఆమె చూడండి, అందగత్తె, ఆమె రాణి, ఆమె రాజకిరీటి పెట్టుకుంది, రాజవస్త్రం ధరించుకుంది, సింహాన్ని కూర్చుంది. అయితే పిల్లరా, ఎంత గొప్ప అందగత్తె అయినను ఆమె విరవీగిపోలేదు, ఆమె గర్వించలేదు. ఆమె ప్రభు యొక్క సన్నిధిలో రాజవస్త్రం తీసివేసి సింహూదిలో కూర్చుని ఆమె తల వంచుకుని తగ్గించుకుని దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. అదే నిజమైన ఉపవాసం. అంతేగాని నేను రానిను కదా, నేను ఉపవాసం ఉండడం ఏంటి, నేను కింద కూర్చోవడం అని చెప్పి అనుకు విరగిపోయిందా? చెప్పండి అమ్మా. రాణి అయినా రాజు అయినా ఎవడైనా సరే ప్రభు సన్నిధిలో తగ్గించుకోవాలి. అంతేగాని పెద్ద బిషప్ని, నేను రేవని, నేను పాటగాడిని, నేను పెద్ద ఆటగాడిని అని చెప్పేసి చేస్తే కుదరదు. గమనించాలి. రెండో అంశం ఏంటంటే ఈ జమ్ముగడ్డలో రెండో అనుభవం ఏంటంటే తగ్గింపు కలిగి, మొదటేమో వంగి ఉంటుంది, రెండోది తగ్గించుకుంటుంది. ఎలాగైనా ఎస్తేరు చూసినట్లయితే ఆమె ప్రభు యొక్క సన్నిధిలో ఏం చేసిందని చెప్పండి, 3 రోజులు అంటుంది. నేను నశించానని చెప్పి ఈమె ఆ యొక్క దేశ క్షేమం కొరకు, ఆ పిల్లల యొక్క క్షేమం కొరకు, ఆ శత్రు యొక్క క్షేమం కొరకు ఆమె ఏంటంటే 3 రోజులు ఉపవాసం ఉందంట. బూడిదలో కూర్చుని అన్నపానాలు మానవేసి. సరే, అది తగ్గింపు అంటే. అలాంటి తగ్గింపు చదివేదమ్మా కుటుంబాల్లో, సంఘాల్లో ఏమైనా చేస్తున్నారా? తగ్గించుకుంటున్నారా? తగ్గింపు కావాలి. తగ్గించుకోకపోతే మనము దేవుడు మనం సంతోషించడం, ఇష్టపడడం. చూడండి ఒకసారి చూడండి. యెజ్రా గ్రంథం ఒకసారి తిన్నమ్మా. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం మొదటి మాట. యెజ్రా గ్రంథం 10:1 వచ్చును. త్వరగా. యెజ్రా ఏడ్చుచు యెజ్రా అనే వ్యక్తి ఎవరు తెలుసా? ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు ప్రవీణుడు, బైబిల్ పండితుడు, పుస్తకాలు బాగా చదివినవాడు, జ్ఞానవంతుడు, ప్రవీణుడు, శాస్త్రి. అలాంటి యెజ్రా ఏం చేశాడు తెలుసా? అతడు ప్రభు యొక్క సన్నిధిలో వంగి మందిరానికి వచ్చి తగ్గించుకుని శాస్త్ర నమస్కారం చేసి దేవునికి ప్రార్థనలు చేస్తున్నాడండి. తగ్గింపు జీవితం లేకుండా కానీ ఎన్ని పాటలు పాడిసిన ప్రయోజనం లేదు. తగ్గింపు జీవితం లేక ఎన్ని సాక్షి చెప్పి ప్రార్థనలకు పోసేసి ఎంత విశ్వాసం వచ్చేసినా అసలైంది మార్చుకోవాలి. తగ్గింపు జీవితం లేకుండా మార్పు చెందబడటం కష్టం. రెండో అంశం ఏంటంటే ఈ జమ్ము మొక్క మనకి ఏం నేర్పిస్తుందంటే క్రైస్తవ జీవితానికి తగ్గింపు జీవితము నేర్పిస్తుంది. యెజ్రా ఏడ్చుచు అతడు తగ్గించుకుని వంగి ప్రార్థించాడు. రెండో పిల్లరా ఎస్తేరు కూడా ఆమె సోషల్ కోట చరిత్రలన్నీ కూడా పోగు చేసి, ఇదిగో హామాన్ గాడు మనం సంపూర్ణ చూస్తాడు కాబట్టి మనం రక్షించుకోవాలంటే, మన పట్టణం బాగుండాలని చెప్పి ఉండాలంటే అందరూ ఉపవాసం చెప్పేసి ఆ ఎస్తేరు చరిత్ర గ్రామస్తులందరికీ ఉపవాసం ఉంచి మోకరించి 3 days ఫాస్టింగ్ ప్రేయర్, 3 రోజులు ఉపవాసం ఉందంట. ఇంటి చదువుకున్నా అంటది, నేను నశించినా కానీ నేను మాత్రం ఉపవాసం మాత్రం మా అని అంటుంది. మనం ఉపవాసం ఉంటున్నామా? మనం ఎలాంటి ఉపవాసం ఉంటున్నాం? ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఎలా ఉపవాసపడి దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎలా మా తల ఉపవాసపడి దేవుడు ఆశీర్వదించడు? ఎక్కడ పడితే అక్కడ ఉపవాసపడి దేవుడు ఆశీర్వదించడు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. అలాగున
యెషయా భక్తుడు అంటున్నాడు, ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని. ఏ మొక్క అండి? జమ్ము మొక్క ఏం ఉంచుకుంటుందంట? తల ఉంచుకుంటుందంటే నిన్ను లోబడుతుందని, నిన్ను ప్రేమిస్తుందని, నీకు సమర్పిస్తుందని, నీకు 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 అంకితం అయిపోతుంది అన్నమాట. మనం కూడా ఎవరికి లోబడాలమ్మా? భయపెట్టింది కాబట్టి ఏకపత్రిక 4:8లో కాబట్టి దేవునికి లోబడి. ఎవరు లోబడుతున్నారు? ఎవరు లోబడతలేదు. ఇప్పుడు కుటుంబంలో సరైన భక్తి లేదు. సెల్ ఫోన్ వచ్చిన కానీ, టీవీ వచ్చిన కానీ అందరూ కూడా ప్రార్థన ప్రక్కన పెట్టేశారు. ప్రార్థన ప్రక్కన పెట్టారు, వాక్యన ప్రక్కన పెట్టి నిర్లక్ష్యం చేసేసారు. సెల్ ఫోన్లో ఇంకా టీవీలో ఇంకా చూసుకుని గడిపేస్తారు. చాలా జాగ్రత్త ప్రేమ దేవులారా, మనం భయంకర తిన్నాము. ఎక్కడ చూసినా మరణాలే, ఎక్కడ చూసినా ఘోరాలు, యుద్ధాలు. ఎప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలియదు. మనము చాలా జాగ్రత్తగా ప్రార్థనలో గడపవలసి ఉన్నది. ఇంకా మనం చూడండి వచ్చేసి ఇంకా చూద్దాం దీని గురించి. లూకాసు వార్త 18వ అధ్యాయము 13-14 చూసినట్లయితే, లూకాసు వార్త 18వ అధ్యాయము చూడండి, అక్కడ కనబడుతున్నారు పరిసయ్యుడు, సుంకరి. ఇద్దరు కూడా వ్యక్తులే, ఇద్దరు కూడా క్రైస్తవులే, ఇద్దరు కూడా మందిరానికి వెళ్ళారు. ఒకడేమో సుంకరి, ఒకడేమో పరిసయ్యుడు. పరిసయ్యుడేమో నిలబడి ఇదిగో ఇదిగో గొప్ప చెప్పుకుంటూ నేను ఇలా చేసిన అలా చేసి చెప్పేసి అతడు హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నాడు. సుంకర్ అయితే అలా కాకుండా ఇతడు తగ్గించుకుని రొమ్ము కొట్టుకొనుచు దేవాని పాపం చెప్పి ఇతడు తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఇతడు ఎలా ప్రార్థనకించుంటాడు? పరిసయ్యుడు, సుంకరదా? మనము ఎలా ప్రార్థన చేయాలి? సుంకర వలె తగ్గించుకుని ప్రార్థన చేయాలండి. ఉపవాసం ఎలా చేయాలంటే తగ్గించుకుని ప్రార్థించాలి. పరిసయ్యుడు, సుంకర తగ్గించుకుని ప్రార్థించాడు. కాబట్టి ఈ జమ్ము మొక్క మాకేం నేర్పిస్తుంది? మొదటిది వంగి ఉంటుంది, రెండోది తగ్గించుకుని మనము ప్రార్థన చేయాలి. తగ్గింపు జీవితం చాలా ప్రాముఖ్యం. బైబిల్లో తగ్గించుకున్న వారు గొప్పవారయ్యారండి. మనం తగ్గించుకోవాలి. నేను కూడా చాలాసార్లు తగ్గించుకున్నాను. మా నాన్న కుట్టినా, మా అమ్మ కుట్టినా, మాస్టర్ కుట్టినా, బళ్ళు మాస్టర్కి ఎవరు కుట్టినా, పెద్దలు కుట్టినా, చుట్టాలు ఎవరు కుట్టినా సరే చాలా తగ్గించుకుని నేను ఇప్పుడు తిరగబడలా. నాకు కోపం ఎక్కువే, కానీ దేవుని నమ్మకం నుంచి తగ్గించుకోవాలి. హెచ్చించబడాలని తగ్గించుకోవాలి అవసరం. కాబట్టి దయచేసి జమ్ము వలె తగ్గించుకుని మనము ఉపవాసం ముందుకు సాగిపోదాం. ఏం చెప్పండి? 4 అన్నాను కదా, ఈ 4లో 2 చెప్పు. ఒకటి వంగి ఉంటుందని చెప్పారు, రెండోది తగ్గించుకుంటుంది. తర్వాత చూడండి, ఈ జమ్ము మాకు ఏమవుతుందంటే ఇది ఇలా పెరిగి వంగి ఉంటుంది, తగ్గించుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ రైతు ఇదిగో మా తోటలో లేక మా కాలంలో జమ్ము పెరుగుతుందని చెప్పేసి ఈ జమ్ము అలా పెరిగిపోయి అలాగే వంగి ఉంటుంది. అది ఏడదు, మాట్లాడదు, అలాగే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ జమ్మేసి నేను ఇంటికి వెళ్ళి కొడవలు తెచ్చుకుని ఆ జమ్ముని కోస్తా. ఏం చేస్తారమ్మా? కొయ్యలో కోస్తా కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఉల్లిపాయలు తెచ్చుకుంటున్నారు. కొయ్యకుండా కూర వేసుకుంటున్నారా? ఉల్లిపాయలు కొంచెం చెత్త కూర అయిపోద్దా? ఆ ఉల్లిపాయలు ఏం చేయాలి? కొయ్యాలి. నేనంటే 2వ మాట చూడండి, 3వ మాట చూడండి. ఇది కోయబడాలి. ఏం చేయాలమ్మా? ఈ జమ్ముకి ఏమవుతుందంటే తాను కోయబడుతుంది. వంగి ఉంటుంది, తగ్గింపు కలిగింది. మూడోది కోయబడుతుంది, అంటే కోస్తారు. నేను అంటాను ప్రతి క్రైస్తవుడు తాను ప్రభు గారికి ఏం చేసుకోవాలి? కోయబడాలి. నువ్వు కోయబడకుండా నువ్వు ఉపవాసం ఉండలేవండి. కోస్తేనే అదని అందం ఉంది, కోస్తేనే నువ్వు తినగలుగుతావు. చూడండి, ఒక చెట్టు పనసకాయ కాసింది, దాన్ని ఏం చేస్తారు మీరు? కోయకుండా తినేస్తానా? అది కోస్తే చక్కటి సువాసన వస్తుంది, తొనలు ఎంత బాగుంటాయి, ఎంత ఆహ్లాదకరం. కాబట్టి ఓ క్రైస్తవుడు మనం కూడా ఏం చేస్తే ఆ ప్రోబేక సన్నిధిలో నీవు హృదయం కోయబడాలి. ఏమి కోయబడాలంటే నీ తగ్గింపు జీవితము, నీ సమర్పణ జీవితము, నీ ప్రార్థన జీవితము, నీ హృదయము, నీ మనసు, నీ తలంపులు, నీ ఆలోచనలు ప్రోబేక సన్నిధిలో కోయబడాలి. 3వ అనుభవం. ఈ మొక్క 3వ అనుభవం ఇదేం నేర్పిస్తుందంటే కోయబడుతుంది. కొయ్యాలి. నేను కొయ్యకుండా ఉంటే రానంటే కుదరదు. చూడండి, ఒక దానిమ్మ పండు ఉందనుకోండి, ఆ దానిమ్మ పండు కొయ్యకుండా తినేయగలమా? అది కోస్తున్నప్పుడు దాని గింజ ఎంత ఎర్రగా, ఎంత అందంగా ఉంటాయి, ఎంత సంతోషకుంటుంది. అలాగే నీవు కూడా ప్రోబేక సన్నిధిలో నీ జీవితాన్ని కొయ్యాలి. కొయ్యటం అంటే సాగతి కోసుకోవడం కాదు. నీ తలాంపులు, నీ ఆలోచనలు ప్రభు సమర్పిస్తే అదే కొయ్యబడటం. అర్థమవుతుందమ్మా?
కొయ్యబడతారని మీరు అలా ఉంటున్నారా? ఎంతమంది కొయ్యబడ్డారు? ఎలా ఉండబోతే అలా ఉండకూడదు. నీవు విప్పాలి, నీ హృదయాన్ని, నీ మనస్సు, నీ తలంపులు, నీ ఆలోచనలు ప్రభు దగ్గర పెట్టాలండి. చూడండి, జమ్ము మొక్క చక్కగా పెరుగుతుంది. ఏమో తెలుసు, ఇది కొయ్యబడుతుంది. ఎవరైతే కొయ్యబడతారో వారు ఆశీర్వించబడతారు, వారు ధన్యులండి. నీవు నేను దేవుని కొరకు కొయ్యబడాలి. బైబిల్ భక్తులు, అనేక భక్తులు వారు ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, వారు కొయ్యబడ్డారు. యాకోబు, ఎబ్బోకు, రేవు కాడ అందరూ యాకోబుని వీడు మోసని అందరు ప్రజలు అన్నారంట. అయితే యాకోబు యేసు పాదాలు పట్టుకుని, అయ్యా నేను కోయబడుతున్నాను, నన్ను జ్ఞాపం చేసుకో, నన్ను దీవించని తెల్లవాళ్ళు అతడు యేసు కాళ్ళు పట్టుకుని గోజాడని ప్రార్థన చేసి కోయబడ్డాడు ప్రభు సన్నిధిలో. నీవు నేను కోయబడాలి. అసలు బైబిల్ చూద్దాం, చూడండి ఒకసారి. ఏబేలు గ్రంథము 3:13 చూడండి ఒకసారి. ఏబేలు గ్రంథము 3:13 ఏబేలు గ్రంథం 3:13 అండి. 3:13 ద బుక్ ఆఫ్ జోబెల్ చాప్టర్ 3:13. పైరు ముదిరినది, కొడవలు పెట్టి కోయండి అన్నాడు. ఏం ముదిరిందంట? మరి ఎప్పుడు కోత కొత్తామమ్మా? ఎప్పుడు కోత కొత్తాం? ఈ బీసాల్లో చక్కని పొలాలు ఉన్నాయి. ఇక్కడ కొత్తపేటలాగా ఉంటుంది ఏరియా, కొత్తపేట టైప్లో ఉంటుంది. ఇక్కడ రావులపల్లిలాగా చక్కని పంట పొలాలు, కొబ్బరి తోటలు. మాకైతే పొలాలు లేవు, అంత ఎడారి ప్రాంతం మా ఏరియా అంతా. జీడి చెట్లు, సముద్రాలు, ఇసుక. ఇక్కడ చక్కగా పచ్చని పొలాలు, మంచి మంచి గండేర స్థలాలు, కొబ్బరికాయలు బాగా కాస్తాయి. పంట పండిన తర్వాత ఏం చేస్తారమ్మా? ఏమిటికి వస్తారు? అది పంట పండింది అనుకోండి, పంట పండితే పంటను కొయ్యాలి. పంట ముదిరితే కొడవలు పెట్టి కొయ్యాలి. భయపెట్టింది పైరు ముదిరింది కాబట్టి ఇక ఆలస్యం చేయక, ఇదిగో సంగమ పండింది కాబట్టి, సంగమ బిడ్డలు వారు చుట్టుకున్నారు కాబట్టి, వారు ఎత్తబడాలి కాబట్టి కొయ్యాలి, కోత కొయ్యాలి. కోస్తేనే దానికి ఆశీర్వాదం. కొయ్యబడాలి. ఇంకా అర్థం చెప్పి చేస్తున్నాండి. ఒకరోజు యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తున్నారంట. ఒక చోట ప్రసంగం చేస్తున్నారు. వేలాది మంది జనం వచ్చారు. అక్కడ గుంపులు గుంపులు వచ్చి వాక్యం వింటున్నారు. యేసు ప్రభు కొలంకి వచ్చి వాక్యం చెప్తున్నాడు. అప్పటికే 3 రోజులు అయిపోయింది. వారికి ఏమి లేదు, ఉపవాసం భోజనం లేదు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా ప్రజలందరూ 3 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, మరి ఆకలి వేస్తుంది కదా, ఏమైనా పెట్టచ్చు కదండి, ఆగిరు ఉందరా అంటే, అప్పుడు అందరూ ఒక చిన్నవాడు లేచి అంటాడు, అయ్యా మా అమ్మ నాకు ఏంటంట 5 రొట్టెలు 2 కాచి ఇచ్చిందని తినమా, పట్టుకెళ్ళమని ఇచ్చిందని తినమని నేను పట్టుకొచ్చినయ్యా తిందామని. కాబట్టి వాడు పట్టుకొచ్చి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంత కలిపితే ఎంత 7 అట్టుకొచ్చి దేవునికి ఇచ్చాడు. దాన్ని ఏం చేశాడు ఆయన గమనించాలి. మీరు ఇంట్లో ఒక రొట్టె చేస్తారనుకోండి, మీద ఒక చపాతీ చేసుకుంటారు. చపాతీ చేసిన తర్వాత దాన్ని ఇరవకుండా తినగలరా? ఇరవకుండా ఏది తినలేం, ఏది కొరకలేం మనం, ఇరవాలి. గమనించాలి. చూడండి, ఈ బాలుడు 5 రొట్టెలు చిన్న చేపలు దేవునికి కట్టుకొచ్చి ఇచ్చాడు. యేసు ప్రభు వాటిని కొరకు ప్రార్థించి విరిచి వారికి వడ్డించగా అనంది అక్కడ. అంటే ఆ రొట్టె అక్కడ ఏమైంది? కోయబడింది. ఏమని చెప్పండి? అది విరటం ఒకటే. ఆ రొట్టె ఏమైందంటే వాళ్ళందరి కోసం అది త్యాగం చేసుకుంది, విరవబడింది, కోయబడింది. అది నేను అంటాను, నీవు నేను కూడా నీ సమర్పణ జీవితము, నీ హృదయము దేవుని కొరకు అర్పించాలి, కోయబడాలి. చూడండి, ఈ జమ్ము మొక్క దేవుని కొరకు కోయబడుతుంది. నేను కొయ్యను అంటదా? చూసారా ఎంత తగ్గింపు? చూడండి, మనమే కోయబట్టలేదు, ఇంకా మనలో మార్పు రాలేదన్నమాట అర్థం. ఇంకా నీలో మార్పు రాలేదు, ఇంకా నీలో ఇంకా లోకాసరమాలు మీరు ఉంటున్నాం మనం ఇంకా చాలా మంది. దయచేసి పిల్లరా, లోకాసరాన్ని విడిచిపెట్టేద్దాం, దేవుని కొరకు కోయబడదాం. అదే నిజమైన ఉపవాసం. ఈ జమ్ము మొక్క 3వ అంశం ఏంటంటే ఇది కోయబడుతుంది, కోయబడాలి. అమ్మ ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 90:6 అండి. దావీదు కీర్తన 96. అమ్మా, పొద్దునది మొలు చిగురించును, సాయంకాలం అది కోయబడి, అది కోయబట్టం పొద్దున చక్క చిగురుస్తుంది. పొద్దునకి జామ పండు లేదా యాపిల్ పండు చక్క కనబడుతుంది. అది సాయంకాలం చేస్తాంటే వెంటనే దాన్ని కోసేస్తాం. ఒక పండుని ఎలాగైతే కోస్తున్నామో, ఇప్పుడంతా కూడా యాపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు సీజన్ కదా,
అది కోయబడుతుంది. నీవు కూడా దేవుని కొరకు కోయబడాలి. అంటే జాగ్రత్త ఉండి, ప్రభు నిన్ను ఒక అంజూరు మొక్కకు నాటాడు. అంజూరు కాయలు కాయాలి. ఎవరు కోసుకుంటారు? ప్రభు కోసుకుంటాడు. ప్రభుకి అవసరము. అంటే ప్రభు నిన్నను ఒక మొక్కగా నాటాడు ప్రభు భూమి మీద. మనం ఏం ఫలించాలి? ఆత్మఫలాలు ఫలించాలి. ఆత్మఫలాలు ఎన్ని? విన్నమ్మా? 9. 12 అంటే 9 ఆత్మఫలాలు. ప్రేమ, సంతోషము. కనీసము ఒక్క ఫలం మనం కాసామా ప్రభుకి కోసుకోవడానికి? నీవైతే ఒక మంచి మొక్క నాటేస్తావు, కాయేస్తావు, కోసేసుకుంటావు. జామ పండు లేకపోతే ఏ బంగిమే చెట్టు. నీకు మాత్రము ఒక మొక్క బాగా కాయాలి, ఒక కోసి తినేస్తావు. మరి యేసు ప్రభుని నువ్వు మొక్కలు నాటాడు, మరి ఆయన కోసుకుని మొక్క మనం కోయబడుతున్నామా? పండుతున్నామా? పండాం మనం? పంట పండిందా? గమనించి అర్థం చేసుకోండి. మూడో మాట ఏంటంటే, ఈ జమ్ము ఏమవుతుందంటే ఇది వంగుంటుంది, తగ్గించుకుంటుంది. అది చివరికి మూడో అంశం ఏంటంటే కోయబడి అని ఉంది. కోయబడాలి. ఉపవాసంలో ఉన్నటువంటి 3వ లక్షణం రాసుకోండి దయచేసి. కోయబడుట. జమ్ము మనం నేర్పించే ఘట్టం. జమ్ములో ఉన్న భాగంలో 3వ భాగం ఏంటంటే ఇది కోయబడుతుంది. అనుకోవచ్చు, నేను గొప్ప మేధావునండి, ఇంకా నాకు టైం ఉంది, నేను ఇంకా కోయబడను, నేను ఇంకా మందిరంకి రాను, నేను ఇంకా బాప్తి తీసుకోను, నాకు ఇంకా టైం ఉందండి, తర్వాత చూస్తలే, తర్వాత చేస్తానని వాయిదాలు వేస్తానేమో. ఇలాగా మొత్తం లేకపోతే దేవుడు పెకలిస్తే గమనించాలండి, గమనించాలి. మొక్క కోయబడాలి. ఈ జమ్ము కోయపెట్టి రైతు కోస్తూ ఉన్నాడు. కోసే అనుభవం నీవు ఉండాలి. నువ్వు కోయబడాలి. మనకు తెలుసు, హేబేలు తమ్ముడు, కయ్యూను అన్న. హేబేలు అతడు గొర్రెలు కాపరి, గొర్రెలు మేపుకుంటున్నాడు. ప్రభు అర్పణ అడిగాడు. హేబేలు వెళ్ళిపోయి అతడు ఇచ్చినట్టు మంచి లేత గొర్రె పిల్ల దేవుడికి ఇచ్చి అర్పించి అతడు దేవుని కొరకు కోయబడ్డాడు. ఎవరు? హేబేలు మొట్టమొదటి నీతిమంతుడు. ఎవరు తెలుసా? హేబేలు అర్పించడం వల్ల ఏం చేయబడ్డాడు? తాను దేవునికి కోయబడ్డాడు. అది మీరు బజార్కి వెళ్తారు, మంచి పులస చేప తెచ్చుకుంటారు, లేక మంచి కొరమైన తెస్తారు. ఏం చేస్తారు? అలాగుండేస్తారా? ఆ చేపలాగా దాన్ని చక్కగా తయారు చేసి క్లియర్గా చేసి అందుకే ఐగరి పెట్టారు మాకు చక్కటి చేపల కూర. నాకు చేప కూడా చాలా ఇష్టం, అందరికి ఇష్టమే కదా. దాన్ని కోయాలి, ముక్కలుగా కోసి దాన్ని అన్ని పట్టి వండితే మంచి రుచి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అలాగే నీవు కూడా ప్రభు సన్నిధిలో ఒక మంచి ఆత్మీయ రుచి రావాలంటే నీవు కొయ్యబడుతూ వస్తావు. కొయ్యకుండా మాత్రం అలాగే ఉంటే రావు. చాలా ఉంచండి విశ్వాసం. కొంతమంది అలాగే ఉంటారు, మంచి బట్టలు వేసుకొస్తారు, ఎపిసోడ్కి వస్తారు, కానీ ఓ చప్పలు కొట్టరు, ఓ పాటలు పాడరు, ఓ డ్యాన్స్ చేయరు, ఓ నాట్యం చేయరు, అలాగే ఉంటారు. నువ్వు కోయబడుతున్నావా? కోయబడైతే అలాగే చేయడు. ఎవరైతే క్రీస్తు కొరకు అంకితం చేసుకుంటారో వారు ప్రభును సృష్టిస్తారు, ప్రభుత్వ పనులు లోబడతారు. ఆ గుణాలన్నీ ఉంటాయి. కాబట్టి ఈ జమ్ముకున్న గుణం ఏంటి? కోయబడే గుణం అని అనుకుంది. ఉపవాసం అని ఏం చెప్తుంది? మా మూలవాక్యం చెప్పండి. ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని ఉపవాసం ఉండాలి. నెంబర్ 1 ఒదిగి ఉంటుంది. క్రైస్తవులు ఒదిగి ఉండాలి. రెండవది, అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో నువ్వేం చేయాలి? తగ్గించుకుని జీవించాలి. మూడవది, నీ దేవుని కొరకు కోయబడుతున్నావా? దేవునికి అర్పణ తెస్తున్నావా? అర్పించబడుతున్నావా? చూద్దాం పిల్లరా, హన్నా ఆమె ఎంత వేదన పడి ప్రార్థన చేసుకుని, ప్రభా నా కుమారుని ఇస్తే నా బిడ్డకి ఇస్తానని చెప్పేసి ఈ హన్నా అంటండి దేవునికి సమర్పించుకుని తన కుమారు దేవునికి సమర్పించింది. కోయబడలేదన్నమాట. కోయబడ్డాడు, ఇచ్చేసింది అంతే. సమయలు ఇంట్లో లేడు, సమయలు తల్లి దగ్గర లేడు, సమయలు ఊర్లో లేడు, సమయలు లోకంలో లేడు, సమయలు స్నేహితుల్లో లేడు, సమయలు ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నాడు, సమయలు మందిరంలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. సమయలు దేవుని కొరకు కోయబడ్డాడు. సమయలు జమ్ములాగా తల ఉంచుకున్నాడు, తగ్గించుకున్నాడు. తన జీవితాన్ని, తన సమర్పణ జీవితాన్ని దేవునికి త్యాగం చేశాడు, దేవుని కోసం కోయబడ్డాడు. అలాగ కొన్ని సంవత్సరములు అతడు దేవుని సేవలు పెరుగుతున్నాడు. అలాగ నా సమయలు దేవుని దయందును మనుషు దయందును వర్ధిలుచు చివరికి ఏమేడు తెలుసా? గొప్ప ప్రవక్త అయ్యాడు. కోయబడ్డాలండి. సమయలు కోయబడ్డాడు, హేబేలు కోయబడ్డాడు, యోసేపు కోయబడ్డాడు. మీరు కోయబడుతున్నారా ప్రభు సన్నిధిలో? ఉపవాసం నుంచి వెళ్ళిపోవడం కాదు, జమ్ము వల్లే నువ్వు తల ఉంచుకోవాలి, జమ్ము వల్లే నువ్వు తగ్గించుకోవాలి, జమ్ము వల్లే నువ్వేం చేయాలి తెలుసా?
దేవుని కొరకు నువ్వు కోయబడాలండి. తర్వాత చూద్దాం, తర్వాత పాయింట్. ఇంకా బైబిల్ చాలా వస్తున్నాయి కోయబడడానికి గురించి. ఒకసారి చూడండి, మర్చిపోయి చూపిస్తాను. యోబు గ్రంథము 8:12 అండి. యోబు గ్రంథము 8:12 చదవండి ఒకసారి. అది కోయబడక ముందు ఏంటమ్మా బహు పచ్చగా ఉంది. చూడండి, ఇప్పుడు జమ్ము ఎలా ఉంటుంది కోయడానికి ముందు, కోయబడక ముందు. ఎప్పుడైతే మనం కోసేస్తామో ఎండిపోతుంది ఏ మొక్కలు సరే. అది కోయబడడానికి ముందు పచ్చగా ఉంది. మనం ఎంతకాలం పట్టుకుని ఎంత పచ్చగా ఉంది, ఏదో రోజున ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుకు లోబడాలి. నేను ఇప్పుడులాగే బలవంతం గొప్పగా ఉంటాను, నాకు బలము పోకూడదు, అన్నం పోకూడదు అంటే కుదరదు. అది కోయబడక ముందు పచ్చగా ఉంటుంది. అది కోసిన తర్వాత ఏమవుతుందంట? ఏమవుతుంది? వాడిపోతుంది. కాబట్టి నా ప్రియమైన దేవులారా, నీవు నేను దేవుని కొరకు జమ్ము వలె కోయబడదాం. కోసే టైం ఇది. ఉపవాసం అంటే కోయబడటం. దేవుని కొరకు తను జమ్ము వలె మనము కోయబడదామండి. ఇంకా దీనికి చాలా వస్తున్నాయి, మనకి టైం సెలవు చూద్దాం. ఒకసారి ఇంకా చూడండి, మనం చూద్దాం. కీర్తన 126 చదవండి ఒకసారి. కీర్తన 126 వచ్చు. ఇంక రెండు చెప్పాలి. 126 వచ్చున్నాం. కన్నీళ్ళు విడిచి చుట్టువాడు సంతోషంగా పంట కోయబట్టు సరే అని కోయటం. పంట కొయ్యాలి. నీ పంట నువ్వు తినాలంటే, నీ పంట నీ ఇంటికి రావాలంటే ముందు కొయ్యాలి. కొయ్యకుండా పంట ఇంటికి వస్తుందా? కొయ్యకుండా ఏ పండు ఇంటికి రాదు, ఏ ఫలం రాదు. సీతాఫలం కానీ, యాపిల్ ఫలం కానీ, బత్తాయి ఫలం కానీ, కమల ఫలం కానీ, ఇంకా ఉన్నాయి అన్ని రకాల ఫలాలు తింటున్నా. నేనంటే పిల్లరా జాతి ఉండే. ఇప్పుడు చాలామందికి ప్లేట్లెస్ పడిపోతున్నాయి. ఈ లెసలో ప్లేట్లెస్ పడిపోతున్నాయి, కిడ్నీలు రాళ్ళు. ప్లేట్లెస్ పడిపోకూడదంటే ఒకే ఒక మాట మీరు రాసుకోండి. అందరూ కూడా ఫ్రూట్స్ ఎక్కువ తినండి. దానిమ్మ పళ్ళు ఎక్కువ తిన. ఫ్రూట్స్ ఏం తినక సిట్రస్ లేక అందక చాలామందికి నీరసం వచ్చేస్తుంది. మీరు ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నారా? నీళ్ళు ఎక్కువ త్రాగుతున్నారా? త్వరగా పడుకుంటున్నారా? మంచిగా ఉంటున్నారా? మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. మన ఆరోగ్యం ఎవరు కాపాడండి. రేపు మంచం వ్యక్తి ఎవరు పట్టించుకోరు మనల్ని. నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది, దేవుని చేతులు మాత్రమే లేదు. ఎవరు ఆరోగ్యం కాపాడుకోవాలి. నీ ఆరోగ్యం బాగుందంటే నువ్వు మంచి ఆహారం భుజించాలి. ఫలాలు కొనుక్కో, కోయబడు, కోసుకు తినాలి. సంతోషంగా విత్తువాడు, కన్నీరుతో విత్తువాడు సంతోషంగా పంట కొయ్యబడాలి. నీ పంట నువ్వు తినాలంటే దాన్ని కొయ్యాలి. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన కూడా కొయ్యబడ్డాడు కలువరి శిలువలో. కాబట్టి ఈ జమ్ము మనకి మూడు అంశం ఏంటంటే ఇది కోయబడుతుంది. ఇంత బాగా అర్థమైందా జమ్ము గురించి? మొదట ఏం నేర్పిస్తుంది మనకి? ఇది వంగి ఉంటుంది, వంగి ఉండాలి క్రైస్తవులు మనం కూడా ప్రభుత్వం. రెండోది ఇది తగ్గించుకుంటుంది, మనం కూడా తగ్గించుకోవాలి. మూడోది కోయబడి. ఇంతవరకు చెప్పాను, ఇంకోటి రెండు ఉన్నాయి చెప్పేస్తాను. తర్వాత కోసిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? దాన్ని జమ్ముని వాళ్ళు ఏం చేస్తారు? రైతు కోసిన తర్వాత దాన్ని ఇంటి గట్టుకొచ్చి ఇంట్లో పెట్టడం, దాన్ని ఎండలో పెడతాడు. ఎక్కడ పెడతాడమ్మా? ఎండలో పెడతాడు. ఒక తాటాకు పుట్ట కట్టాలన్నా పచ్చి తాటాకుని ఎండలో పెడితే కానీ అది ఎండితేనే బాగా దానికి మంచి బలం వస్తుంది. గమనించాలి, ఈ జమ్ము అంటండి ఒకటి వంగి ఉంటుంది. ఆ వంగి ఉన్న జమ్మ ఏమవుతుంది? తగ్గించుకుంటుంది. మళ్ళా తగ్గించి జమ్మ అయిపోతుందంట, అది కోయబడుతుంది. మళ్ళా కోయబడి జమ్మ ఏమవుతుందంట? ఎండగట్ట పడుతుందంట. ఎండి చేప, పచ్చి చేప చేస్తారు, ఎండలు పెడితే ఎండి చేప అవుతుంది. ఈ ఎండిపోయిన చేప ఏమవుతుంది? పాడవదు. కాబట్టి జమ్ము ఏమవుతుందండి? జమ్మి మొక్క ఎండగట్టబడుతుంది. ఎండగడతారు దాన్ని. ఎండగడితే ఏమవుతుందంటే అది బాగా పనికి వస్తుంది. మీకు చాలాసార్లు చూడండి ఏం చేస్తారు మీరు. కొన్నిటిని ఏం చేస్తారంటే చక్కగా ఒడియాలు పెట్టి ఎక్కడ పెడతాట్టుకెళ్ళి వర్షాలు పెడతారా? ఎండగడితే ఎండకి ఏమవుతుంది? ఒడియాలు చక్కగా బిగుస్తుంది, బలం వస్తుంది. చాలాసార్లు బియ్యం కూడా ఎండలో పెడతాం. ఎండ కట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎండకి ఆ వస్తువు ఏమవుతుందంటే బలంగా చక్కగా బిగుస్తుంది. అది తిన్నప్పుడు చక్కగా రుచి వస్తుంది, బాగుంటుంది కూడా. అవునే కదమ్మా? ఎండగట్ట చాలామంది. అలాగే మీరు మిరపకాయలు ఆడేస్తారు, ఏం చేస్తారు? ముందు ఎండలో పెడతారు. అలాగే ఈ జమ్ము కూడా ఎండగడతారంట. ఎండబెట్టినప్పుడు ఆ జమ్ముని ఎలా తయారు చేసుకోవాలో ఉపయోగపడుతుంది. అలాగే నీవు నేను కూడా ప్రభు యొక్క ఏం చేయబడాలి? ఎండగట్టబడాలి. ఎంత అర్థమవుతుందమ్మా? ఎస్తేర్ ఏం చేసింది? తను కలుపు మార్చుకుందని ఎండగట్టుకుంది. అది ఉపవాసం అంటే సామాన్య విషయం కాదా? గమనించాలి. ఎస్తేరు ఎస్తేరు మంచి భోజనం ఉంది, రాజభోజనం ఉంది, అవన్నీ పక్కన పెట్టి
కడుపు తను ఎండగట్టుకుంది. నేను అంటాను, ఈ జమ్ము మొక్క మనకి ఏం నేర్పిస్తుందంటే ఎండగట్టబడుట. అందుకే మాట రాశాడు జమ్ము గురించి పెద్ద స్టోరీ. ఏ క్రైస్తవుడైతే ఎండగట్టడో అది నిజమైన ఉపవాసం కాదు, దానికి అర్థం లేదు, దేవుడు సంతోషించడు. ఈ జమ్ము ఎండగడతాడు, ఎండలో పెడతాడు. అలాగే 4 రోజులు ఎండగడతాడు. చూడండి, చాలా పెడేపులు ఎండలో పెడతారు కదా, తాటాకులు ఎండలో పెడతారు, కొబ్బరికి ఎండలో పెడతారు. ఎండబెట్టిన తర్వాత దానికి పచ్చదనం వస్తుంది, ఎండగడితే కొత్త రూపం వస్తుంది. అలాగన నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో అందరూ ఎండగట్టబడాలి. అంటే ఎండుకోమని కాదు, నీవు దేవుని కొంత కృషి చేయాలి దేవుని కొరకు. మరి ఎస్తేరికి చూస్తే ఆమె, రూతు, ఇలా భయభక్తులు అనేక మంది ఉపవాసం ఉన్నారు. మోసే ఉపవాసం ఉన్నాడు, యేసు ప్రభువు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి వారు ఎండగట్టున్నారు కాబట్టి వాళ్ళు బలపరచబడ్డారు. నీవు కూడా గొప్పవాడు అవ్వాలన్నా, నీకు కొత్త రూపం రావాలన్నా, నీలో ఒక కళ రావాలన్నా, నువ్వు ఇంకా దీవించబడాలన్నా, ఇంకా నువ్వు బలం పరచబడాలంటే నువ్వు ఎండగట్టుకోవాలి. ఈ జమ్ము తాను ఎండగట్టుకుంటుంది. అప్పుడే దానికి మంచి పేరు వచ్చింది, అప్పుడే పనికి వస్తుంది. నువ్వు ఎండగట్టుకోకపోతే నువ్వు ఎవరికి పనికిరావు, దేవునికి అసలే పనికిరావు. నువ్వు ఒక బట్ట ఉతుక్కున్నావు, దానికి ఎక్కడ పెడతావు? ఆరాలంటేని మంచి చీర కొనుక్కున్నావు, విలువైంది, కాస్ట్లీ చీర, వదిలేస్తావా? మేమంతే మగోడం బట్టలు ఎండలో పెడితే ఆ ఎండకి చక్కగా ఆరిపోతుంది, వేసుకోవచ్చు. ఎండగట్టకపోతే ఏది పనికిరాదు. ఫర్ సపోజ్ ఒక 500 కాగితం నీటిలో పడిపోయింది, తడిసిపోయింది, ఏం చేస్తాడికి వెళ్ళి ఎండబెట్టకపోతే అది పనికొద్ద నీకు ఆడించుకోవడం. అమ్మా సరే, ఒక డబ్బుల్ని అలా ఎండగడుతున్నావే, నీవు దేవునికి ఎండగట్టుకోవద్దా? మరి నీ జీవితం ఇంకా ఫలభరితంగా మారాలంటే, నీ విశ్వాసం ఇంకా అంతకు వర్తిల్లాలంటే నువ్వు ఎండగట్టుకోవాలి. ఈ జమ్ములో ఉన్న గుణమేంటి తెలుసా? తాను ఎండగట్టుకుంటుంది, మాకు నేర్పిస్తుంది. మీరాగుండరా అంటుంది. అది ఎప్పుడైతే ఎండగట్టుకుందో పచ్చుకున్న పోగులాగా ఉంటుంది. ఎండగట్టేసిన తర్వాత ఇంకో రూపం వచ్చేస్తాం. అవును కదా? రూపం మారాలంటే మనం కూడా అలా ఎండగట్టుకోవాలి. నేను ఎండగట్టుకోనండి, నేను తినకపోతే ఉండలేనండి, అయిపో నాకు ఇది అదేంటంటే కుదరదు. మరి ఎలాగ నీకు వస్తుంది? డాక్టర్ అంటాడు, అమ్మా జ్వరం వచ్చింది కాబట్టి ఇలా భోజనం మారి అంటాడు. అది మాత్రం పాటిస్తాం. ఎండగట్టుకోవాలి. ఎస్తేరు ఎండగట్టుంది కాబట్టి తన రాజ్యాన్ని ఆమె కాపాడుకుంది. యెహోషాపాతు రాజు తన దేశం మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే శత్రువులు ఏం చేస్తాడు? ఎండగట్టుకున్నాడు, దేశాన్ని కాపాడుకున్నాడు. అలాగే యోనా కాలం చూసితే, యోనా గ్రంథము, నినివే పట్టణస్థులు ఆ దేశం మీదకి భయంకరం కరువు వస్తూ ఉంటే ఆ యోనా వెళ్ళి 3 ప్రకటన చేసినప్పుడు వాళ్ళందరూ పిల్లరా, రాజులేంటి, పశువులేంటి, గుర్రాలేంటి, మేత మేయకుండా పొయ్యిలించుకుని అందరూ ఏం చేస్తున్నారు? ఎండగట్టుకున్నారు. నినివే పట్టణం బాగుండాలని. ఎప్పుడు వారు ఎండగట్టుకుని ఉపవాసం ఉన్నారు, తద్వారా వారు ఎంతో ఆ పట్టణం దీవించబడ్డది. ఎండగట్టడం అంటే అది అర్థం. ఎండగట్టడం అంటే నువ్వు తగ్గించుకోవాలి, నువ్వు దేవుని కొరకు కడుపు మార్చుకోవాలి, కొంచెం మానేయ అవసరమైతే. ఇది చూడండి, జమ్ము ఏం చేస్తుందంటే ఎండలోకి వచ్చేస్తుంది, భరిస్తుంది, అనుభవిస్తుంది, తను తగ్గించుకుంటుంది, ఒదుగుంటుంది. అది విరవిగట్లేదు, అది బయట తిరగట్లేదు, చక్కగా ఎదుగుతున్న మొక్క చివరికి ఏమైపోయింది తెలుసా? తాను ఎండగట్టుకుంది. ఎవరైతే క్రీస్తు కొరకు, ఏ సంఘం అయితే, ఏ కుటుంబం ఎండగట్టుకుంటారో వారు బహుగా దీవించబడతారు, ధన్యులు. 3వ అనుభవం ఏంటంటే పిల్లలు, ఇది ఎండగట్టాలి. నీవు నేను దేవుని కొరకు ఎండగట్టబడాలి. తర్వాత చూద్దామా 4వ అంశము. తర్వాత ఏమవుతుందంటే, ఇది ఎండగట్టిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి అప్పుడు ఆ జమ్మిని వాడు ఎలా ఉపయోగించుకుంటారో, దాన్ని ఏం తయారు చేసుకుంటారు. మీకు తెలుసా, ఇదివరకు చాలామంది తాటకిలు ఉండేవి కదా, తాటకిల్లు చాలా అందంగా. ఇప్పుడు ఎవరు తాటకిల్లు లేవు. మాది ఒకప్పుడు తాటకిల్లే. మేము చాలాసార్లు 3 సంవత్సరాల ఒకసారి తాటకి కుట్టుకునే వాళ్ళము. ఎవరికో సముద్రంకి వెళ్ళి జేపాలకు తెలుసు తిండకెళ్ళి తాటకి తెచ్చుకుని ఎండగట్టుకుని అవి నరుక్కుని దానికి బనిపేసుకుని ఇల్లు కుట్టుకునే వాళ్ళము. అలాగే జమ్మి ఇల్లు ఉంటాయి, జమ్ము ఇల్లులు. ఏ ఇల్లమ్మా? జమ్మి ఇల్లు తెలుసు మీకు తక్కువ, మీరు ఎసుకోదలండి. ఎక్కువ మంది జమ్ముతో తయారు చేసి ఇల్లు కట్టుకుంటారు, చాలా అందంగా ఉంటాయి అవి. ఇప్పుడు చెప్పండి, ఈ జమ్ము 3వ అనుభవం ఏంటంటే ఎండగట్టబడ్డది. ఈ ఎండగట్టబడిన తర్వాత జమ్ము యొక్క అనుభవం ఏంటి? అర్థమవుతుందన్నమాట. అంతమంది అయిపోయింది స్టోరీ. అవలేదు, ఎండగట్టుకుంటుంది. తర్వాత ఆ వ్యక్తి ఎండగట్టిన జమ్మునట్టుకెళ్ళి ఏం చేస్తాడో? కూర వండుకుంటాడా? అతడు దాన్ని ఏం తయారు చేయాలనుకుంటాడో
దాన్ని ఆ విధంగా వాడు తయారు చేసుకుంటాడు. ఏమి తయారు చేస్తాడు ఒకసారి బైబిల్ తిని ముగించేస్తాను, అయిపోయింది. యెషయా గ్రంథం ఎండగట్టిన తర్వాత దాని యొక్క పాత్ర ఏంటి, ఇది ఇంపార్టెంట్. యెషయా 18:2 వచ్చున్నాం. మీరు రాస్తున్నారు సబ్జెక్టు, వదిలేహారా, ఎవరు రాయట్లేదు. యెషయా 18:2 చదవండి. అది సముద్ర మార్గముగా గట్టిగా జమ్ము పడవలలో రాయబారులు పంపుతున్నది. ఏ పడవ అంటామా? ఏ పడవ చెప్పండి? తాటాకు పడవా, కొబ్బరాకు పడవా? తాటాకు బోర్లో కొబ్బరాకు ఈ పంకా చేసిన పరిగెట్టుకోవాలి, ములుగుచ్చుకుని గిర్రం తిరిగి ఆడుకున్నారా అట్లా మీరు? తాటాకు తోటి ప్యాన్ తయారు చేసుకుని ఇలా ఎనపలకు గుచ్చితే అలా పరిగెలు అనుకోండి, ఎంత గిర్రం తిరిగింది కదా. తీసుకొచ్చినప్పుడు ఆడుకునే మనం తాటాకు తోటి కొబ్బరాకు తోటి బోర్లు ఊదుకునేవాళ్ళం, బొమ్మలో ఉంగరాలు వాచ్ తయారు చేసుకోవడం. ఇప్పుడంట ఎండగట్టిన జమ్ము ఏమవుతుంది? 4వ అంశము, అది జమ్ము పడవగా మారిపోతుంది. అక్కడ చాలు, అది జమ్ము పడవలో రాయబారం పంపు. అంటే ఇదివరకు అంటండి ఇశ్రాయేలు దేశంలో అంటండి వారు వ్యాపారం చేసేటప్పటికి ఆ రోజు వారికి విమాన ట్రైన్లు ఏం బస్సులు ఏమీ లేవు. అప్పుడు ఏముండేవి అంట, జమ్ముతోటి వారు పడవలు తయారు చేసి, ఏ పడవమ్మా? బురదోళ్ళు కాదు, తాటి చెట్టు పడవలు కాదు, జమ్ముతోటి చక్కగా ఎండిపోయిన జమ్ముతోటి వారు చక్కగా పడవలు తయారు చేసి వారి పడవలో కూర్చుని వారు వ్యాపారము చేశారు. అంటే ఇప్పుడు చెప్పండి 4వ అంశము, ఇక్కడికి జమ్ము ఎలా మారిపోయింది? ఎండగట్టిన జమ్ము చెప్పాలి మీరు. ఏంటమ్మా? పడవలే అంటే దాని మూలవాక్యం ఏమైపోయింది ఏంటంటే, ఇది ఏమైంది తెలుసా? పనికొచ్చే పాత్రగా మారిపోయింది. ఏంటమ్మా? ఎవరో ఏ జమ్ము అయితే బురదలో పుట్టి పెరిగి వంగి తగ్గించుకుని కోయబడి ఎండగడుతుందో అదే జమ్మి చివరికి ఎలా మారిపోయిందంటే పనికొచ్చి పాత్రగా మారిపోయింది. నేను అంటాను, మనం అందరూ కూడా దేనికి ఎలా రావాలి? ఇప్పుడు పనికొచ్చే పాత్రగా ఉండాలి. ఉంటున్నారా మీరు? ఒకప్పుడు ఈ జమ్ము వాళ్ళు పనికిరాలేదు, ఎందుకు జమ్ము అనుకున్నారు? ఎవరైతే ఈ జమ్ము పనికిరాదన్నారో, ఎవరు దీన్ని తొక్కేశారో, పడేశారో, వదిలిపెట్టేశారో, అదే జమ్ముడు ఏమైంది? అందరికీ పనికొచ్చే పాత్రగా జమ్ము పడవ ద్వారా రాయబని పంపించారంట. ఆ రోజులో జమ్ము చేత ఇల్లు కట్టుకున్నారు, పడవ తయారు చేస్తున్నారు, రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు, రకరకాల చాట్లు, పాత్రలు, గిన్నెలను తయారు చేశారంట జమ్ముతోటి. 4వ అంశం రాసుకోండి, పనికొచ్చే పాత్రగా ఉండాలి. ఈ జమ్ము మనకి 4 పాఠాలు నేర్పింది. ఒకసారి చెప్ప 4 పాఠాలు ఏంటో. మొదటి పాఠం, వంగి ఉంటుంది. ఎక్కడ పుట్టిన జమ్మి ఇది? పైగా మంచి ప్లేస్లో ఫ్రెష్ వాటర్ పుట్టలేదు, ఇది ఎక్కడో మురికిలో పుట్టినటువంటి జమ్ము మొక్క. ఇది వంగి ఉంటుంది, బురద పుట్టి పెరిగినటువంటి జమ్ము మొక్క. రెండోది, ఇది చక్కగా తగ్గించుకునే ఉంటుంది అలాగా. మూడోది, ఇది కోయబడుతూ ఉంది. తర్వాత కోయబడి ఏమవుతుంది? ఎండగట్ట పడుతుంది. తర్వాత ఏముంది తెలుసా? చివరికి ఇది పనికొచ్చే పాత్రగా మారిపోయింది. ఎవరికి పనికొచ్చే పాత్రగా? దేవునికి పనికొచ్చే పాత్రగా. నువ్వు అనుకొచ్చే లోకంలో నీ పక్కన పనికి రాకపోవచ్చు, నీ బంధువులకి పనికి రాకపోవచ్చు, నీ నాయకులకి పనికి రాకపోవచ్చు, ప్రభుత్వానికి పనికి రాకపోవచ్చు, నువ్వు ఎవరికి పనికి పడేసినా, నువ్వు ఇంటర్కి పనికిరావు, నీ చదువుకోదన్నా సరే, కానీ ఎవరికి పనికి రాకపోయినా మనం ఎవరికి పనికి రావాలి? మనము దేవునికి పనికొచ్చే దేవుడు తయారు చేస్తాడు నిన్ను. ఒకప్పటికి యోగ్యత నీలో లేదు, నీలో జ్ఞానం లేదు. యేసుప్రభు శిష్యులు చదువుకున్నారా? ఆయన శిష్యులు చదువుకోలేదు, వాళ్ళ జాలర్లు. అలాంటి ఎందుకు పని చాలా ప్రభావం చేశాడు? పనికొచ్చే పాత్రగా శిష్యులుగా వారిని తయారు చేశాడు. నువ్వు అనుకోవచ్చు కదా, అయ్యో పాస్టర్ గారిని నన్ను అందరూ తిరుగుతున్నారు, నేను ఎవరికి పలికిరానంట, నాకేం రాదన్న అనుకోవచ్చు, బాధపడుతున్నావేమో. నువ్వు ఎవరికి పనికి రాకపోయినా దేవునికి పనికి వచ్చా చాలు. ప్రభుత్వానికి పనికి రాకపోయినా, నాయకులకు పనికి రాకపోయినా, అధికారులకు పనికి రాకపోయినా, ఆఫీసులకి పనికి రాకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి పనికి రావాలి. ఇవి చూడండి, చాలా మంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి ఎంబసీ కాడ ఆ ఢిల్లీలో ఎంపికస్ కోసం చాలా మంది తిరిగి వచ్చి చేస్తారు. యూఆర్ అన్ఫిట్ అంటున్నారు, నీ మెడికల్ బాగా రాలేదు, పంపేస్తున్నారు. నేను అంటాను, నువ్వు ప్రభుత్వానికి ఎయిర్పోర్ట్లో పనికి రాకపోయినా పర్వాలేదు, కానీ నా యేసయ్యకి మనం పనికి వస్తే చాలండి. ప్రతి ఒక్కరు కూడా ఒక పాత్రగా ఉండాలి, ఒక పనిముట్లాగా ఉండాలి. అదే ఉపవాసము. ఈ జమ్ము ఎవరికి పనికి లేదు, చివరికి దేవునికి పనికి వచ్చింది. ఎన్ని పనులు చేసుకొచ్చింది ఇది? అంత 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 ఎన్ని పనులు చేస్తే అంత గొప్పదైంది అది. సో అది ఇది వంగి ఉంటుంది, బురదలో పుట్టింది, తగ్గించుకుంది, కోయబడింది, ఎండగట్టింది, కానీ
నువ్వు కూడా అలాగా స్టెప్ బై స్టెప్ పెట్టి అలాగే రావాలి తప్ప ఒక్కసారి పైకి వెళ్ళిపోలేము మనం. అలాగ అంచెలంచెలుగా మనం ఎదిగించబడాలి, ఎదగాలి మనము. అలాంటి ఉపవాసం చేయాలి. మూలవాక్యకి వచ్చేద్దాం. ఒకడు జమ్ము వలె తల ఉంచుకుని గోనె పట్టకను ఉపవాసము చేయుట. ఎలా ఉపవాసం ఉండాలి చెప్పనమ్మా? జమ్ము వలె నీ ఉపవాసం ఉండాలి. జమ్ము కూడా ఉపవాసం ఉంటుంది. జమ్ము మనకి 4 పాటలు మనకి నేర్పింది. ఒక సంగతి చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. ఒకరోజు ఒక దినాన్ని 2 పిల్లలు టీవీ చూస్తున్నారంట. జాగ్రత్త, నేను చెప్తున్నానమ్మా, టీవీ చూస్తున్నారు. ఆ టీవీలో ఏమవుతుందో తెలుసా? సాధారణంగా టీవీలో ఏమొస్తాయి? మన టీవీలో సీరియల్ వస్తాయి, సినిమాలు వస్తాయి, వార్తలు వస్తాయి, వస్తుంటాయి. ఈ పిల్లలంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా చిన్న పిల్లలు, బడికెళ్ళి పిల్లమాట టీవీ చూస్తారంట. టీవీలో ఏమవుతుందో తెలుసా? మేకపోతు బలిచ్చే సీన్ వస్తుందంట. ఏమవుతుందమ్మా టీవీలోనా? ఒక మేకపోతుని ఒకడేమో మేక నట్టుకుంటాడు, వాడు కత్తిచ్చి నరికేస్తున్నాడు, మేక పీకి తెగిపోతుంది, ఇది ఎలా పడిపోతుంది, రక్తం కారుతుంది. ఆ సీన్ వస్తుందంట టీవీలో. ఆ సీన్ ఎవరు చూస్తున్నారు? ఈ పిల్లలు చూస్తున్నారు. అలాగ చూసేటప్పటికి వీళ్ళకి బాగా ఎక్కిపోయింది ఆ స్టోరీ పిల్లలకి. అంతే ఒరే అన్నయ్య బలి వందర సీన చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది, ఏమైనా మన ఈ ఆట ఆడుకుందాం అన్నాడంట. ఏమన్నాడో? ఈ ఆట జరిగిన జాగ్రత్తగా ఈ ఆట ఆడుకుందాం అనుకున్నారంట. సరే, ఈ సీను వాళ్ళ బుర్రలు బెదుకుతుంది, ఏమైనా సరే ఈ ఆట ఆడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆదివారం రోజున అన్నాడంట, ఒరే అన్నయ్య ఇవాళ మనకి సెలవు కదా, మనం డాబాపైకి వెళ్ళిపోయి ఈ మేకాట ఆడుకుందాంరా అన్నాడంట. అప్పుడు అన్నాడంట, ఒరే తమ్ముడా మంచిదిరా ఆడుకుందాం కానీ మరి మేకేదిరా అన్నాడంట. మేకలు వాళ్ళకి. అప్పుడు అంట, ఒరే పంజారా నేనే మేక అనుకో, నువ్వేమో నరికేయి అని తమ్ముడిని. సరే అని అనుకున్నారు. ఇద్దరు ఫిక్స్ అయిపోయారు, కత్తి రెడీ చేసుకున్నారు, డాబాపైకి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. అలా ఎక్కడ ఉంది మొత్తానికి. సరే జాగ్రత్తగానండి. వీళ్ళు ఏం ఆడుకోవాలి? వీళ్ళు మేకపోతే ఆట. ఈ ఆట సీరియస్ ఆట మళ్ళీ సరదాగా ఆడుకున్నారు. వీళ్ళు సరదాగా ఆడుకున్నారు కానీ అది ఎంత సీరియస్ అయింది మీరు జాగ్రత్తగానండి. ఇద్దరు పైకి వెళ్ళిపోయారు, కత్తిరేడు చేశాడు, అన్నయ్య ఇలా వంగున్నాడు, మేకలాగా సేమ్లా వంగున్నాడు. అన్నాడు, తమ్ముడా రెడీ నువ్వు? నిన్న 1 2 3 వేసి అన్నాడు. సరే అన్నయ్య రెడీ ఉన్నాడు అన్నాడు తమ్ముడు. సరే అన్నయ్య వంగున్నాడు, తమ్ముడు ఓకేనా? ఓకే సరే 1 2 3 అన్నాడు. అనిలు ఒకే కేటేసాడు. నిజంగానే అన్నని తలకాయల పడిపోయింది, మండుమలాగా పడిపోయింది, రక్తం కారుతుంది. కింద వాళ్ళ అమ్మ అప్పుడే పుట్టిన నెలలో పిల్లడికి స్నానం చేద్దామని చెప్పేసి ఓ బకెట్ నిండా వేణులు, ఓ బకెట్ నిండా చల్లి పెట్టిందని తొరిపెట్టి పిల్లడు స్నానం చేద్దామని. ఎవరికి? నెల పిల్లోడు చట్టిపిల్లలు అనమాట. సరే బకెట్ నిండా వేళ్ళు ఉన్నాయి, ఓ బకెట్ నిండా చల్లు ఉన్నాయి, 2 తొరిపెట్టి స్నానం చెప్పి రెడీ చేసుకుంది. ఈలోకి పైన జరుగుతుంది, అక్కడ మంట జరిగిపోయింది, రక్తం కారుతుంది. ఈలోగా ఒక్కసారిగా తల్లి పిల్లలు స్నానం చేద్దాం అనుకున్న తల్లి ఒక్కసారిగా అలా చూసేటప్పటికి ఆ పైన పక్కనే వర్షం మొత్తం కొట్టమంటుంది కదా, ఆ కొట్టమంట వర్షం కారిపోతుంది. అయ్యి బాబు ఏమి బాబు పిల్ల పైకి వెళ్ళిపోయి ఏమని చెప్పేసి కంగారు వేసినట్టు ఆ తల్లి ఆ స్నానం సంటి పిల్లని ఆ వేళ్ళు పైకి నువ్వు పైకి వెళ్ళిపోయిందంట. పైకి వెళ్తుందంట. పైకి వెళ్తున్న లోపల అక్కడ ఎవరు కొట్టుకున్నారు? అన్నీ మొండిని కొట్టుకుంటుంది. తమ్ముడు అనుకున్నాడంట, అయ్యి బాబోయ్ ఇప్పుడు మా అమ్మగానే పైకి వచ్చిందని చంపేస్తుంది అని చెప్పేశాడు. కంగారు పడిపోయి ఎట్టేలా తెలియక ఆడ పైకి దూకేశాడంట. అమ్మెలు లోపల దూకేస్తే ఆడ తల పగిలి ఆడు చనిపోయాడు. అన్నని చంపేసి అన్న చనిపోయాడు. కిందకు వస్తే ఈ పిల్లోడు నీటిలో పడిపోయి నీటిలో ఆ పిల్లోడు ఒక్క క్షణములో 3 ప్రాణాలు కాళ్ళకి కలిసిపోయాయండి. ఏమి లేకో తెలుసా? బైబిల్ అంటుంది, నీవు లేచి రేయి మొదటి జామున నీళ్ళు హృదయం కుమ్మరించి నీ పసిపిల్లల దేహం కొరకు ప్రార్థన చేయమన్నదండి బైబిల్. ఎవరి కోసమంట? నీ పసిపిల్ల కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తుంటే మీరు ఎంతమంది మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఆ తల్లిగా నిజంగా పిల్లలకు ప్రార్థన చేసి పిల్లలు చనిపోతారమ్మా? చెప్పండి. ఆ తల్లి పిల్లల కోసం పట్టించుకోలేదు, పిల్లల క్రమశిక్షణలో పెంచలేదు, పిల్లల కోసం ప్రార్థన చేయలేదు. ఒక్క దినం మంది 3 పిల్లలు పోగొట్టుకుంది. ఏమి లేక తెలుసా? ప్రార్థన లేక. ఇవేళ కూడా చాలా మంది అలాగే నిలక చేస్తున్నారండి. నీ పిల్లలు ఆలోచన చేస్తున్నావా? ఎప్పుడు కూడా నీ పిల్లలకు రోజు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లలు స్కూల్కి వెళ్ళాడు వచ్చేలేదు, నువ్వు ఆలోచన చేసే వరకు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ఈవేళ కుటుంబంలో ప్రార్థన లేక రోగాలు వస్తున్నాయి, ప్రార్థన లేక సమస్యలు వస్తున్నాయి, కుటుంబంలో గొడవలు, మనస్పతులు, పేచులు, తగాదాలు వస్తున్నాయి. ప్రార్థన కరువైపోయింది. మనము కాలంలో ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి దయచేసి మన కుటుంబాలు వ్యక్తిగతంగా మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అంత కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా మీకే మహిమ కలుగునుగా. ఒకడు జమ్ము వల్ల తల ఉంచుకొని ఉపవాసం మనం సెలవిచ్చ ఉన్నాయన. జమ్ము మాకు 4 పాటలు నేర్పింది ప్రభు. ఈ 4 పాటలు మాలో ఉండాలి తండ్రి. 1 నేను వంగి ఉండాలి ప్రభు. 2 మేము తగ్గించుకొని జీవించాలి తండ్రి. తగ్గింపు ప్రాథమిక కావాలి ప్రభు. మేము నీ కొరకు కోయబడాలి తండ్రి. నీ పని కొరకు, నీ సేవ కొరకు కోయబడాలి తండ్రి. అలాగే నీ పని కొరకు, నీ సేవ కొరకు మేము ఎండగట్టబడాలి ప్రభు. మా కుటుంబ క్షేమం కొరకు ఎండగట్టబడకపోతే మేము బాగాలేము నాయన. ఎండగట్టబడే అనుభవం మాకు నేర్పించండి. 4వది, మీకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో ప్రభువ. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా చూడవద్దు. నోరు తెరవండి. నోరు తెరిచి, అయ్యా నా కుటుంబాన్ని ఒక జ్ఞాపకం చేసుకో. నాకు ప్రార్థన జీవితం కావాలి ప్రభువ. నా బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా ఆయన. నేను నిన్ను తగ్గించుకుంటాను తండ్రి. హెచ్చించి నాకు తీసివేసి ప్రభువ. నాకు తగ్గింపు జీవితము, ఎండగట్టే అనుభవము, కోయబడే అనుభవము, పనికొచ్చే పాత్రగా నన్ను తయారు చేయ ప్రభు అని చెప్పి 1 నిమిషం ప్రార్థన చేసుకుంటారా? ఏ దిక్కులేని నాకు సర్వము నీవై, ఆదరించినది నీ కృప. అందరూ ప్రారంభం వచ్చేసి, ఏ దిక్కులేని నాకు సర్వము నీవై, ఆదరించినది నీ కృప. మాట రాని నాకు రాగము నీచి, నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాట రాని నాకు రాగము నీచి, నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలే
స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధ జీవాధిపతి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. అందులో కళ్ళు మూసుకొని దయచేసి, యేసయ్యా ఇక నుంచి ప్రభువా నీ కొరకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకోండి, నా కుటుంబాన్ని వాడుకోండి, నా బిడ్డలను వాడుకోండి, నా భర్త, నా భార్య, నా కుటుంబాన్ని వాడుకో ప్రభా. నీ మందిరం ఎల్లప్పుడూ దావీదు వల్లే నివసింపచేసి పనికొచ్చే పాత్రగా, మీకిష్టమైన పాత్రగా వాళ్ళని సంపాదించేస్తున్నాం. ప్రార్థించేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుల పరమ తండ్రి, ఈ సాయంకాల సమయంతో మాట్లాడే ప్రభు, జమ్ము గురించి 4 విషయాలు నేర్చుకున్నాము తండ్రి. అది వంగి ఉంటుంది. మేము అలాగన వంగి, మోకాలు వంగి ప్రార్థించాలని మాకు నేర్పించండి. రెండోది నాయన, తగ్గింపు జీతం మాకు దయచేయి ప్రభా. నాయన కోయబడ నీ కొరకు, ఎండగట్టబడలే స్థిరవలే మీ కొరకు పనికొచ్చే పాత్ర మమ్మల్ని వాడుకోండి. వీళ్ళందరూ దీవించి ఆశ్రయించండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ వందలండి. దేవునికి స్తోత్రాలు. చాలా చక్కటి సందేశము అందించినటువంటి సమస్త బోర్డు మెంబర్ గారైనటువంటి రాబర్ట్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులు, సమీప దైవజనులు మరి మానిలయ్య గారికి, సురేష్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. చేరువచ్చిన ఆర్కెస్ట్రా వారికి, సంఘమందరికి కూడా వందనాలు. దేవుని బిడ్డల చక్కటి మాటలు, దేవుని మాటలు మనం నేర్చుకున్నాము. మరి బైబిల్ గ్రంథములో వృక్షాల గురించి, జంతువుల గురించి, గడ్డిని గురించి రకరకాలుగా ప్రభువు ఏం చేయడంటే పాఠాలు నేర్పాడు మనకి. దీని గురించి ఎవరు నేర్పారమ్మా? ప్రభువు నేర్పాడు దేని బిడ్డలారా. కాబట్టి ఆకాశ పక్షులు చూడుడి అన్నాడు. అంటే వాటిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? పాఠాలు నేర్చుకోవాలి. అలాగే మరి దేని బిడ్డలారా, తిమ్మింగములను చూడుడి అన్నాడు. అంటే యోనా గ్రంథంలో తిమ్మింగలం ఏం చేసిందంటే దేవుని కొరకు వాడపడ్డారు. అలా ఇప్పుడు దైవజనులు రాబర్ట్ గారు ఏం చేస్తూ చెప్పారంటే, యెషయా గ్రంథంలో దేని బిడ్డలారా, జమ్ము ఏ విధంగా దేని బిడ్డలారా తగ్గించుకొని లేకపోతే లోబడి మరి ప్రార్థన చేస్తుందో అలాగే మనం ఏం చేయాలమ్మా? ఉండాలి. 2 మాటలు బైబిల్ గ్రంథంలో జమ్ముని గురించి చెప్తానే ప్రసంగం చేయడమ్మా. జమ్ముని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. దేని బిడ్డలారా, జమ్ము గడ్డి మనం తక్కువ చేస్తాం, కానీ వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, ఇంకా గుంటూరు ఇదంతా కూడా ఎక్కువ ఏం చేస్తారంటే ఉపయోగిస్తారు. అందుకేనేమో దేవుని గ్రంథంలో ఆ మాటని పెట్టారు. దేని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేని బిడ్డలారా, నిర్గమకాండము 2వ అధ్యాయాలు చూసినప్పుడు మోసే పుట్టినప్పుడు దేని బిడ్డలారా ఒక భయంకరమైన చట్టం వచ్చింది. ఏంటా చట్టం? మగ పిల్లలందరినీ కూడా అబ్బాయి దేని బిడ్డలారా, అప్పుడు దేని బిడ్డలారా వారి అక్కగారికి, మిరియమ్మ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత అందమైన పిల్లోడిని చంపేస్తారా, ఇంత అందమైనటువంటి తమ్ముడిని చంపేస్తారా అని చాలా బాధ వచ్చిందండి. అప్పుడు ఏటి దగ్గరికి దేని బిడ్డలారా రాకుమార్తెలు స్నానం చేయడానికి ఉదయకాలము ఈవినింగ్ ఏం చేస్తుంటారంటే వస్తారు. అప్పుడు కూడా మంచి ఆలోచన వచ్చి, మా యూదులేక కుటుంబంలో, మా ఇశ్రాయేలు కుటుంబంలో ఇతడు పెరగకపోయినా ఒకవేళ వాళ్ళు తీసుకెళ్ళి పెంచుకుంటారేమని ఆ అమ్మ ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి తయారు చేసిందండి. ఏ పెట్టమ్మా? ఎవరికైనా రిఫరెన్స్ 2 అధ్యాయాలు దొరికితే ఏం తయారు చేసి, ఎన్ని వచనమమ్మా? 3వ వచనం. తరువాత ఆమె దాసి యొక్క ఒక జమ్ము పెట్టి చేసిందమ్మా. అంటే దేవుని బిడ్డల గొప్ప భక్తుల్ని దేని బిడ్డలారా బ్రతికించింది ఏంటంటే జమ్ము. దేని బిడ్డలారా, అలాగే నువ్వు నేను కూడా ఒక జమ్ము చెట్టు వలె దేవునికి ఉపయోగకరంగా మనం ఏం చేయాలి? ఉండాలి. బతికినటువంటి 70 సంవత్సరాల్లో, 80 సంవత్సరాల్లో దేని బిడ్డ మన కుటుంబానికే ఉపకారం కాదండి, మన పిల్లలకే ఉపకారం కాదండి, దేవుని కొరకు కూడా మనం ఎలా ఉండాలంటే ఉపకారంగా మనం ఏం చేయాలమ్మా? ఉండాలి. దేవునికి ఇష్టమైన వారుగా మనం ఏం చేయాలంటే ఉండాలి. అందుకని వేద గ్రంథంలో ఎందుకు పనిచేయదు? మన ప్రాంతాల్లో బాగా పంటలు పండడానికి జమ్ము ఏం చేస్తారంటే చేసి దున్నేస్తారు, బాగా ట్రాక్టర్లు వేసి ఏం చేస్తారంటే దాని రొట్ట ద్వారా చక్కగా పంటలు పండుతాయని దేని బిడ్డలారా. కాబట్టి వేద గ్రంథములు ఏం చేస్తారంటే జమ్ము పెట్టి ఒక గొప్ప నాయకుడిని ఏం చేసిందంటే దాచడానికి కార్యక్రమాలు అయ్యిందన్నమాట. 2వ మాట మన బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయాలు చూసినట్లయితే
దేని బిడ్డలారా, ఇద్దరు వేగుల వారు ఎక్కడికి వెళ్ళారంటే దేని బిడ్డలారా ఊరు వెళ్ళారండి. అప్పుడు దేని బిడ్డలారా రాహాబు అనే తల్లే, ఈ తల్లమ్మ రాహాబు అనేటువంటి తల్లి ఆ ఇద్దరు ఏగుల వారిని ఎక్కడ దాచిపెట్టింది? ఇదేంటి పాస్టర్ గారు ఇంతవరకు రాబట్టు కడుతున్నారు, ఇప్పుడు మీరు తింటారా అన్నట్టు చదువుతున్నారు దేనిడలారా. కాబట్టి అంటే జమ్మునారలు ఏం చేసిందంటే దాచిపెట్టింది. ఎవరిద్దరిని? ఏగులు వారి ఇద్దరిని కూడా దేని బిడ్డారు. అలాగా నేను కూడా దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. మన బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును ఏం చేయాలండి? కలిగి ఉండి. అలాంటి మనసు మనం అందరం కూడా కలిగి ఉందామా? చాలా మంచిది. ఈ రాత్రి ఇలాంటి వాతావరణ పరిస్థితులు బాగున్నప్పటికీ ప్రభుత్వం వారు 3-4 రోజులు తుఫానని చెప్పారు. దేవుడి దయ వలన దేవుడు మనకు మంచి వాతావరణం ఇచ్చి పగలో రాత్రి కూడా కూడుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఈరోజు ఉదయకాలము మరి సేవకులకి, ఆర్కెస్ట్రా బిడ్డలకి మాకు దేవుని చక్కటి భోజన సదుపాయం చేసినటువంటి కోనా సాయిబాబు గారి యొక్క కుటుంబానికి వందనాలు తెలియపరుస్తున్నాము. అలాగే ఈ రాత్రి దేని బిడ్డలారా వచ్చినటువంటి మరి సావుకులకి మాకు కూడా దేని బిడ్డలారా పెద్దరాజు గారు చెల్లి గారు మరి మంగ గారు దేని బిడ్డలారా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తూ మరి విదేశం నుండి కూడా అమ్మ కూడా మాట్లాడింది. మరి మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, బేబీ యొక్క కుమారుడు కొరకు ప్రార్థన చేయండి. దేవుని సిద్ధమైతే మరి నూతన సంవత్సరంలో మా ఇంటిలో శుభకార్యం కూడా జరగాలి. శుభకార్యం ఏంటి? పెళ్లి జరగాలి. మా ప్రసాద్ గారు రాబోతున్నారు. ఎక్కడి నుంచి? ఏం వెళ్ళారు? కొందరు ఇంట్లో జరగవచ్చు వివాహాలు, కాబట్టి మా ఇంట్లో కూడా జరగాలి. ఏం చేయండి? ప్రార్థన మాత్రము చేద్దాం. అలాగే రేపు ఉదయం మళ్ళీ మనకి యథాప్రకారంగా ప్రార్థన స్టార్ట్ అవుతుంది. రేపు మరి చుట్టుగుల్లా జయలక్ష్మి గారి ఇంటి వద్ద సేవకులకి, ఆర్కెస్ట్రా వారికి, అలాగే మాకు కూడా భోజనాలు వారు ఏర్పాటు చేశారు. మరి వారు వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. రేపు సాయంత్రము దేనిబిళ్ళార బట్టబల్లి సాయిబాబు గారి ఇంటి వద్ద దేనిబిళ్ళారో వారు భోజనాలు ఏర్పాటు చేశారు. వారి కొరకు ప్రార్థన. అందరూ కూడా భోజనాలు పెట్టేసుకుంటున్నారు కదా, ఇంకేం అవసరం లేదనుకుంటుందేమో సునీతక్క వెళ్ళారా. కాబట్టి ఇంకా అవసరాలు ఉన్నాయి, సహకరించండి. ఆఖరి రోజున బుధవారం ఇక్కడ సహవాస విందు ఉంది. దాని విషయంలో కూడా మేము వంతు సహకరించాలని ప్రేమతో కోరుతున్నాము. రేపటి దినము పగలు రాత్రి కూడా ఒకే దైవజనులు ఉంటారు. వారు దేని బిడ్డలారా విశాఖపట్నం నుంచి వస్తున్నారు. కాబట్టి దేని బిడ్డలారా వారు ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ఆయన పేరేంటో పాంప్లెట్లు వేసాం. అమ్మా ఈ పేరమ్మా మా బుజ్జమ్మ గారు చెప్తారు. కాబట్టి దేని బిడ్డలారా మైటీ ఫారెస్ట్ గారు దేని బిడ్డలారా వారు ఉన్నతమైనటువంటి దేని బిడ్డలారా విద్యను అభ్యసించి ప్రభు కొరకు దేని బిడ్డలారా ఎంతో ప్రయాసపడుతున్నటువంటి మరి మంచి దైవజనులు వారు. మరి మన సన్న సంఘము మరి వారిని ఆహ్వానించినప్పుడు నేను భయపడ్డాను. ఎందుకంటే అంత ఉన్నతమైనటువంటి దైవజనుడు, పెద్ద పెద్ద సంఘాల్లో వాక్యపరిచర్య సేవకులు, మనలాంటి ఎక్కడో పల్లెటూరులో సంఘానికి వెళ్ళటం మరి ఎలాగని అనుకున్నాము, చింతించాము. అయినప్పటికీ అడిగాము. ఏదో మాట ఉంది కదండి, ఓ రాడే చూడండి అంటారు కదా, అలాగే దేని బిడ్డలారా ఒక మాట ఇస్తాము. దేని బిడ్డలారా వారు సమ్మతించారు. మరి మన మధ్యకు వస్తున్నారు. ఆయన ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా మరి మర్చిపోకండి. 10:30కి ఇక్కడ ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది. దేని బిడ్డలారా రేపు ఎక్కువ పాటలు మనము మరి ఆయన వచ్చినట్టునే మనకి ఏమి ఇచ్చేయాలి? సమయం ఇచ్చేయాలి. కాబట్టి అందరూ కూడా అందరూ రండి, అందరూ పాలు పొందండి, అందరూ సహకరించండి. మీ తోటి పొడుగు వారిని కూడా తీసుకురండి. అందరం లేద్దామా? ఒకసారి అందరూ కూడా నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాము. దైవజనులు ఎమానుయేలయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కనికర ప్రభు, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ రెండవ కొడుకులో నా ప్రభు